ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. క్యాన్సర్ స్టేజ్ మారుతుంది కానీ బోన్ క్యాన్సర్ అంటారు, మ్యారో క్యాన్సర్. క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి ఒక భయం. 60-70% మంది పేషెంట్స్ ఖచ్చితంగా క్యాచ్ చేస్తారు. అంటే మన బాడీ సైన్స్ ఇస్తూ ఉంటుంది, ఇది అది కాదు మనకెందుకు వచ్చింది అనే సిచ్యువేషన్. ఈ కాలంలో ఈ కేసెస్ కాంప్లికేట్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ అది. క్యాన్సర్కి ఒక లక్షణం ఉంది, అది ఒక రోజులోనే పెరగచ్చు, వారంలో పెరగచ్చు, నెలకి పెరగచ్చు. రోజుకి 4 పెట్లు సిగరెట్లు తాగుతాను, కొడితే ఫుల్ బాటిల్ కొడతాను, 4 బీర్లు తాగుతాను. లివర్ యొక్క సింథసిస్ జరిగేంత వరకు వాళ్ళు ఏది చేసినా వాళ్ళ గేమ్స్ నడుస్తాయండి. పక్కన లేంద్ర ఒకటే తాగే ఇంకొకటి అనగానే మనకేం కాదు, ఇంకోటి అనేది ఒక సర్టెన్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత బాడీ అవన్నీ టాలరేట్ చేయదు. 30-40 సంవత్సరాల నుంచి ఎన్ని చేస్తాను, నన్ను బాడీని టచ్ చేయలేకపోయింది క్యాన్సర్ అని చెప్తారు. చాలామంది డాక్టర్స్ మందు తాగుతారు, డ్రింక్స్ చేస్తారు. కానీ అది యుద్ధంలాగా ఎవరు వైజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంతా బాగున్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు, దాంతోపాటు ఏదైనా తేడా వస్తే ఎవరు ఉండరు. ఈ ట్రీట్మెంట్ అబ్బా వద్దు, నేను ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతే బాగుండు, అసలు నాకు అమ్మో నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోని సంఘటనలు ఎన్నో రోజువారీగా నేను ఎన్నో చూస్తుంటాను. కార్పొరేట్స్కి సర్జన్ ఫర్ యూకి డిఫరెన్స్ ఏంటి? మా లాంటి సెంటర్స్లో ఒక సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది, వాటికి ఎంత సామాన్లు అవసరమవుతాయి, ఇంతలోనే మేము సర్జరీని చేయడము. పేషెంట్కి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందే ఒక క్రిస్టల్ క్లారిటీగా వాళ్ళకి జర్నీ మ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు 10 సంవత్సరాలుగా 11,000 సర్జరీస్ చేశారు సక్సెస్ఫుల్గా. సర్జన్ ఫర్ యూ అసలు మీరు పెట్టడానికి కారణం ఏంటి, దాని ఏమేంటి? మనీ నేను ఇవాళ కాకపోతే తర్వాత సంపాదించుకోవచ్చు. నాకు కావాల్సింది రెప్యుటేషన్ విత్ గుడ్ ట్రీట్మెంట్. ఈయన దగ్గరికి వెళ్తే ఈయన కానీ యాక్సెప్ట్ చేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. దీంట్లో మతలబులు ఉండవు, సెకండ్ మాటలు ఉండవు. ఏది మాట్లాడుకున్నామా దాని మీద కట్టుబడి ఉండి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. ఇప్పటి వరకు ఎన్నో పొలిటికల్ పాడ్కాస్ట్లు, అదేవిధంగా పొలిటికల్ ఇంటర్వ్యూల ద్వారా మీ ముందుకు వచ్చాను. నేను జస్ట్ ఫర్ చేంజ్ ఒక ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్తో ఇప్పుడు మీ ముందున్నాను. ఎందుకంటే క్యాన్సర్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ముందు ఆ క్యాన్సర్ అనే మాట వినగానే ముందు కాన్ఫిడెన్స్ లెవెల్ దగ్గర నుంచి అన్నీ కూడా పడిపోతాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్స్ అవ్వచ్చు, పేషెంట్స్కి సంబంధించిన కుటుంబం కూడా వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం తగ్గిపోద్ది, చెయ్యాల్సినవి కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అసలు క్యాన్సర్ని ఎలా జయించాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇలాంటి విషయాలు మనం ఎవరిని అడిగితే ప్రజలకి సరైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి ఒక్కసారి సెర్చ్ చేస్తే నాకు కనిపించిన పేరు, వినిపించిన పేరు డాక్టర్ బాలగణేష్ వేదాతి. ఎందుకంటే మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆయన సర్జన్ ఫర్ యూ అనే ఒక క్లినిక్ ద్వారా, ఎందుకంటే 10 సంవత్సరాలలో దగ్గరగా 11,000కు పైగా సర్జరీస్ చేశారు. ఒకసారి చూస్తే మోస్ట్ సర్జరీస్ అనుకోవచ్చు. దాంతోపాటు అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క సర్జరీస్ చేసిన పరిస్థితి, అంటే పేషెంట్ బెనిఫిట్స్తో ఆయన పనిచేసిన పరిస్థితి. ఏదైనా డయాగ్నోసిస్ నుంచి క్యూర్ వరకు కంప్లీట్గా పేషెంట్ జర్నీని, అంటే పర్సనలైజ్డ్ కేర్ ద్వారా ఆయన సర్జన్ ఫర్ యూ ద్వారా ఎవరైతే ఉన్నారో పేషెంట్స్కి తమ యొక్క సేవలను అందిస్తున్నారు. చూసుకున్నట్టయితే హైదరాబాద్లో చూస్తే 5 బ్రాంచ్లు ఉన్నాయి సర్జన్ ఫర్ యూకు సంబంధించి.
అన్ని బ్రాంచుల్లో కూడా ఏదైతే సర్జరీస్ కావాలనుకుంటున్న వాళ్ళు, ఏదైతే అపోహలతో వాళ్ళ ముందుకు వెళ్ళలేనటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా దీనికి సంబంధించి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి సేవలు అందిస్తూ ముందుకెళ్తున్నారు డాక్టర్ బాలగణేష్ వేదాతి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన చూస్తే అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో కేర్కి సంబంధించి కొలనో హైడ్రోథెరపీ అంటే పీపుల్కి రీచ్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి దాని ద్వారా ఆయన అందరికీ పరిచయస్తులుగా ఉన్నారు. ఒకసారి చూసుకున్నట్టయితే ఏదైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ వరకు కూడా ఆయన పర్సనలైజ్డ్ సర్జరీ కేర్ తీసుకుంటారు. దాంతోపాటు ఎవరైతే తమ యొక్క పిల్లలు ఫారిన్లో ఉంటూ ఇక్కడ వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన కేర్ లేకపోయినా కానీ ఈ సర్జరీకి సంబంధించి కంప్లీట్ కేర్ తీసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాలలో వెలుగును నింపుతున్నారు డాక్టర్ బాలగణేష్ వేదాతి. ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ఆయనకి సంబంధించి ఈ యొక్క క్యాన్సర్ అనగానే ఒక ఫోబియా లాగా ఎవరైతే కుటుంబంలో అవ్వచ్చు, పేషెంట్లో అవ్వచ్చు ఎలా పాకిపోతుంది, దీనికి సంబంధించి ఎలాంటి క్యూర్ చేస్తే నయమవుతుంది, దాంతోపాటు వాళ్ళ యొక్క భయాలను అపోహలను ఎలా తొలగించాలి, వీటన్నిటి మీద కూడా ఈ పాడ్కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు నాతో పాటు ఉన్నారు సర్జన్ ఫర్ యూ, చీఫ్ కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ బాలగణేష్ వేదాతి. హాయ్ బాలగణేష్ గారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. అంటే క్యాన్సర్కి సంబంధించి నాకు పేషెంట్కి సంబంధించి ఉన్న అన్ని జబ్బుల్లో కూడా క్యాన్సర్ అంటే నాకు భయం అండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఉంటాను. ఎవరైనా హీరో అవ్వచ్చు, హీరోయినో లేకపోతే వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏదన్నా జబ్బు పేరు పెట్టాలంటే డాక్టర్ బయటకు వచ్చి ఏదో సినిమాలో లాగా కళ్ళజోడు తీసేసి క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, బతకటం కష్టం అని చెప్పి వెళ్ళిపోగానే మొత్తం పేషెంట్ అక్కడ ఉన్న వాళ్ళతో పాటు థియేటర్లో వాళ్ళు కూడా ఏడుస్తున్న పరిస్థితి. దానితో ప్రతిసారి కూడా క్యాన్సర్ స్టేజ్ మారుతుంది కానీ బోన్ క్యాన్సర్ అంటారు, లేకపోతే మ్యారో క్యాన్సర్, ఇట్లా రకరకాల పేర్లు చెప్తున్న పరిస్థితి. క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి ఒక భయం, ఒక ఫోబియా ఉంది. మీరు 10 సంవత్సరాలుగా 11,000 సర్జరీస్ చేశారు సక్సెస్ఫుల్గా. ఈ క్యాన్సర్కి సంబంధించి ఈ అపోహలకు సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్గా ఈ మనం తీసుకున్న టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సొసైటీలో ఈరోజు మనం ఎక్కువగా అవేర్నెస్ మీదే ట్రీట్మెంట్స్ ముడిపడి ఉన్నాయి. సరైన అవేర్నెస్ కానీ మనం క్రియేట్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎందరో అంతమంది మనం బయటకి తీసుకురావడం జరుగుతుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనే ఈ వర్డ్ వినంగానే ఆ పేషెంటే కాదు, ఆ ఫ్యామిలీ చుట్టుపక్కల ఉన్న అందరూ షివర్ అయిపోవడం సర్వసాధారణం. ఈ క్యాన్సర్ని కూడా మన ఇండియాలో అవేర్నెస్ కన్నా ఎక్కువగా భయపడే విధంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా వాళ్ళకి ఎవరికన్నా చెప్పుకుంటే కూడా మనకేమన్నా ఇబ్బంది అయిపోద్దో, ఏమన్నా చేసేస్తారా అనే అపోహలు, భయం ద్వారా ఆ పేషెంట్ అనేవాళ్ళు ఆ సమస్యని చాలా వరకు క్యాన్సర్స్ ఎలా మొదలవుతున్నాయి, ఎలా అడ్వాన్స్డ్ స్టేజ్గా సింపుల్ నుంచి వెళ్ళిపోతున్నాయి అంటే దానికి వెరీ వెరీ సింపుల్ ఆన్సర్. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం కానీ చేంజ్ కానీ వాళ్ళ బాడీలో చూసినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకుండా దాన్ని టైం తీసుకుందాం, మందుల ద్వారా చేద్దాం, లోకల్ డాక్టర్లకు వెళ్దాం, ఫస్ట్ మందుల ద్వారా కొన్ని రోజులు చూద్దాం, దాని తర్వాత ఏదన్నా ఆలోచిద్దాం అనే మైండ్ సెట్ని మనం మార్చుకోకపోతే ఇది ఇంకా ఆ స్టేజ్ అయిన తర్వాతే మనం గుర్తుపెట్టుకుంటాం. ఎప్పుడైనా ఇనిషియల్ డయాగ్నోసిస్ మనం ప్రాబ్లం మొదలైంది ఇంకా డిలే చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి వాటికి సంబంధించిన అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ని నీట్గా చేయించుకోవడం వల్ల స్టేజ్ ఎర్లీగా తెలుసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి ఎర్లీగా మనం తెలుసుకుంటే దానికి సొల్యూషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా మనం స్ట్రాంగ్, మనకేమీ కాదు, ఇలాంటి అదేమంటారు, ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళ మీద చాలా ఆప్యాయంగా, కరుణ, వీటన్నిటితో ఉండాలి. లవ్ అండ్ ఎఫెక్షన్ ఆ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి చాలా ఎక్కువగా కావాలి. అది మన దాంట్లో అది సపోర్ట్ కన్నా చూటిపోటి మాటలతో ఇంకా ఇబ్బందిని క్రియేట్ చేసే వాళ్ళ సంఖ్య మన ఇండియాలో ఎక్కువ ఉంది. ఈ అవేర్నెస్ని మనం ఏ విధంగా బ్రేక్ చేయాలనేది
ఫర్దర్గా మనం మాట్లాడదాం. బాలగణేష్ గారు, అంటే నార్మల్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఎవరు కూడా అశ్రద్ధ చేయాలని ఉండదు. నార్మల్గా డాక్టర్ దగ్గర వెళ్ళగానే వాళ్ళు చెప్తారనమాట, అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, 4th స్టేజ్లో ఉంది, ఎంతో కాలం బతకరు. ఇది సంగతి. చాలామంది కేసుల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. కానీ అసలు క్యాన్సర్కి సంబంధించి ఎర్లీ డయాగ్నోస్ ఎలా చెయ్యాలి చాలామందికి తెలియదు. ఎందుకంటే ఊర్లో చదువుకున్నోళ్ళు చాలామంది ఉన్నప్పటికీ చదువు రాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. వాళ్ళ దగ్గరకు కూడా ఇలాంటి వెళ్ళాలి. ఎర్లీ డయాగ్నోస్ చేయటం ఎలా? ఒక క్యాన్సర్కి సంబంధించి ఇది క్యాన్సర్, దీని యొక్క లక్షణాలు ఇవి, వెంటనే వెళ్ళాలి అనేది ఎలా చెప్తారు? చాలా మంచి ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు ఎర్లీ డయాగ్నోసిస్ అనే దాంతో మనం ఈ ప్రశ్నని మొదలుపెట్టాం. ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే అవి కొన్ని సైన్స్తో పాటు వస్తుంటుంది బాడీలో. అనుకోకుండా ఒకేసారి స్టేజ్లు ముదిరిపోయి 4th స్టేజ్కి వెళ్ళిపోవడాలు అనేవి కన్నా ముందు సినిమాలో లాగా అవ్వదు. అలా కాదు, అస్సలు ఇంపాసిబుల్. అవన్నీ సినిమాలకు మాత్రమే పరిమితం. ఓకే. నిజంగా అంటే మన మాట్లాడుకోవాలి బాడీ సైన్స్ ఇస్తూ ఉంటుంది, ఖచ్చితంగా సైన్స్ ఇస్తూ ఉంటుంది, మీరు పట్టుకోవాలి. పట్టుకోవాలి ఖచ్చితంగా. అది మీకు ఇంకో వాటి తెలుసా, 60 నుంచి 70% మంది పేషెంట్స్ ఖచ్చితంగా క్యాచ్ చేస్తారు. కానీ నెగ్లిజెన్స్, ఇది అది కాదు, మనకెందుకు వచ్చింది అనే సిచ్యువేషన్ ఈ కాలంలో ఈ కేసెస్ కాంప్లికేట్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ అది. 2, సరైన విధంగా దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, ఐడెంటిఫై చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు చుట్టుపక్కల లేనందువల్ల కూడా ఈ సిచ్యువేషన్స్ అవుతుంటుంది. సిమ్టమ్స్, సైన్స్ అంటే ఎలా ఉంటాయి? కొందరికి కడుపుకి సంబంధించిన కొన్ని క్యాన్సర్ వచ్చిన వాళ్ళు విపరీతంగా ఆల్ ఆఫ్ ఏ సడన్గా వెయిట్ లాస్ అవ్వడము, వాళ్ళ నార్మల్గా ఆకలి తగ్గిపోవడము, ఈ వేటి మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడము, తిన్న తర్వాత వామిటింగ్ సెన్సేషన్స్ రావడము, వాళ్ళ బాడీ వాళ్ళకి ఇచ్చే సైన్స్ ఇస్తూనే ఉంటుంది. కానీ ఇది గ్యాస్ట్రిక్ సమస్యనో ఏదో ఒకటనో 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 20 రోజులు సమస్యని పెంచుకుంటూ వెళ్ళిపోతుంటారు. క్యాన్సర్కి ఒక లక్షణం ఉంది, అది ఒక రోజులోనే పెరగచ్చు, వారంలో పెరగచ్చు, నెలకి పెరగచ్చు. అసలు దానికి హద్దు అదుపు అనేది అది ఎలా ప్రోగ్రెస్ అవుతుందో పర్సన్ టు పర్సన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా చిన్న సమస్య వచ్చింది, ఏ విధమైన సైన్ అండ్ సిమ్టమ్ వచ్చినా ఫస్ట్ ఎక్స్పర్టైజ్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లోకల్ డాక్టర్స్ ద్వారా మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఉపయోగాల కన్నా నష్టాలే ఉంటాయి. కాబట్టి మీకు ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా రెడ్ అలర్ట్గా తీసుకోవాలి. ఫస్ట్ వచ్చి డయాగ్నోసిస్ వేలో తెలుసుకొని దాని పట్ల మనము రెస్పాండ్ అవ్వడం వలన ఈ ప్రాబ్లమ్స్ని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సార్, క్యాన్సర్కి సంబంధించి చూస్తే రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. ఎస్, అన్ని క్యాన్సర్లు ప్రాణం తీయలేవు అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు. ఖచ్చితంగా క్యాన్సర్స్కి సంబంధించి ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి ఏవి ప్రమాదకరం, ఏది ప్రమాదకరం కాదు అంటే ఏం చెప్తారు? హెడ్ నుంచి టో వరకు ఎక్కడైనా క్యాన్సర్ సోకచ్చు. క్యాన్సర్ అంటే కణాలు, సెల్స్ అనేది అన్కంట్రోల్డ్గా రెప్లికేట్ అవ్వడం, ఒక చోటు పెరగడం. అది పెరిగింది ఆ చోటే కాకుండా రక్తస్రావం ద్వారా, లింఫాటిక్ డ్రైనేజ్ ద్వారా ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళే ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ క్యాన్సర్ ద్వారా జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ అనేది ఒక ఇనిషియల్ స్టేజ్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనేది ఎప్పుడైతే ఉంటుందో, స్టేజ్ 1 అంటే ఆ లిమిటెడ్ ఏరియాలో రెస్ట్రిక్టివ్ ఇప్పుడే మొదలైంది అనే ప్రాబ్లమ్స్ని స్టేజ్ 1గా చేస్తుంటారు. స్టేజ్ 2 దాని ఒకటి విస్తీర్ణత, సైజు రోజువారీగా అది పెరుగుతుంది. అది పైనున్న చర్మానికి కూడా ఇన్వాల్వ్ అయ్యి జరిగే వాటిని ఏదైనా ఇన్వాల్వ్ అవుతుంటే అది కొంచెం స్టేజ్ 2గా అంటారు. స్టేజ్ 3 అది మనకి వీక్నెస్తో పాటు సమస్యల్ని ఇంకా ఎక్కువగా చూపించి రక్తస్రావంలో కూడా రెడీ టు పెనిట్రేషన్ ఉన్న ఆ భాగాలన్నింటినీ, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ స్టేజ్ 3గా కన్సిడర్ చేస్తారు. స్టేజ్ 4 అంటే ఏదైతే రక్తస్రావం లోపలికి అంటే బ్లడ్ సర్క్యులేషన్లోకి స్ట్రీమ్ ద్వారా, లింఫాటిక్ డ్రైనేజ్ ద్వారా మిగతా భాగాలకు కూడా సపోర్ట్ అంటే స్ట్రెచ్ అయ్యే ప్రాబ్లమ్స్ని స్టేజ్ 4గా కంక్లూడ్ చేస్తారు. ఇక్కడ అవయవాల్లో కూడా కొన్ని గమ్మత్తున్నాయండి. ఈ పార్ట్స్ ఏవైతే ఉంటాయో లంగ్, లివర్, కిడ్నీస్, బ్రెయిన్, ఇవన్నీ కంబైన్డ్గా ఒకటి డ్యామేజ్ అవ్వడం వల్ల మిగతా వాటి దగ్గరికి కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ ఆన్ అయ్యి బాడీలో కండిషనల్గా కంట్రోల్ చేయలేని విధంగా స్టేజెస్ ద్వారా అది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక చిన్నగా ఉన్న సమస్య
4th స్టేజ్ వరకు వెళ్ళే ప్రమాదాలు చాలా సాధారణంగా మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటాం. ఓకే సార్, యాక్చువల్గా దీనికి సంబంధించి మోస్ట్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ప్యానెల్కి సంబంధించి ఏమున్నాయి, ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఈ ఈ ఒక్క రోజుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్స్ వచ్చేసాయండి. ఓకే, బ్లడ్ శాంపిల్స్ ద్వారా తెలుసుకుంటాకి లేదా స్కాన్స్ ద్వారా తెలుసుకుంటాకి అడ్వాన్స్ పరికరాలు ఉన్నాయి. పెట్ సిటీ స్కాన్ అని ఉంటుంది, అది హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ అని అంటారు. శరీరం మొత్తాన్ని ఒక మిషన్లో పెట్టి మొత్తం వాటిని స్కాన్ చేయడం వల్ల మెటబాలిజం అంటే మెటబాలిక్ చేంజెస్ ఏవైతే బాడీలో కణాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యే వాటిని ఈ స్కాన్ ద్వారా ఫస్ట్ బాడీలో ఎక్కడున్నా కూడా ఆ అప్టేక్ అనేది ఎఫ్డిజి అప్టేక్ అనేది ఈజీగా తెలుసుకొని ఈ రెప్లికేట్ అవుతున్న కణాలని తెలుసుకుంటాకి ఇప్పుడు అడ్వాన్స్ పరికరమైన పెట్ సిటీలు కావచ్చు, ఎన్నో విధాలుగా ఉన్నాయి. అవి కాకుండా కొన్ని భాగాలకి మాత్రమే చేయించుకోవాలంటే కాంట్రాస్ట్ సిటీల ద్వారా వీటి ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అదే బ్లడ్ పరంగా ఇన్వెస్టిగేషన్స్గా కావాలంటే CA-125 అని, CEA అని ప్రతి ఒక్క డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా ఈ మధ్యకాలంలో క్యాన్సర్ స్క్రీనింగ్స్ అని ప్రతి ఒక్కనే, అది పాప్స్మియరే కావచ్చు, ఫిమేల్స్కి ఎన్నో విధాల టెస్టుల్ని అన్ని కన్ఫ్యూజ్ లేకుండా ప్రతి ఒక్కటి ప్యానెల్ లాగా చేయడం జరిగింది. అది అన్ని డయాగ్నోస్టిక్లే కాదు, అన్ని హాస్పిటల్స్లో కూడా మనము ఈ ప్యానెల్ని చేయించుకుంటే సంవత్సరానికి సరిపోయేంత రిజల్ట్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. ఒక్కసారి సంవత్సరానికో 2 సంవత్సరాలకో చేయించుకోవడం చాలా ఉత్తమం. ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ కానీ ఉంది, ప్రీవియస్గా వాళ్ళ ఫ్యామిలీలో ట్రీట్మెంట్ జరిగింది అని అనిపిస్తే మాత్రం వాళ్ళు ముందు జాగ్రత్తగా చర్యగా కొన్ని వాళ్ళ డోసేజ్ కొన్ని ఇంజెక్షన్స్ కూడా తీసుకొని వాళ్ళని సర్వైకల్ అంటే మనకి ప్రాబ్లమ్స్ ఏవైతే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్లు ఇవన్నీ ఏమన్నా ఫ్యామిలీలో ఉంటే అవి వీళ్ళకి పాస్ ఆన్ అవ్వకుండా కూడా అడ్వాన్స్డ్ ఇంజెక్షన్స్ వీటి ద్వారా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనము ఎప్పుడైనా ఏదైనా చిన్నగా వచ్చినప్పుడు కంగారు పడకుండా వాళ్ళు ఫాస్ట్గా మన దగ్గరికి రీచ్ అవుతే వాటికి అవసరమైన టెస్టులు మనం చేయించి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఫాస్ట్గా వాళ్ళని తీసుకురావడానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సార్, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, రోజుకి 4 పెట్టెలు సిగరెట్లు తాగుతాను, కొడితే ఫుల్ బాటిల్ కొడతాను, 4 బీర్లు తాగుతాను, కానీ నా బాడీకి సంబంధించి ఇప్పటిదాకా కనీసం నన్ను టచ్ కూడా చేయట్లేదు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి నిజంగా ఏంటి ఇలాగా కొంతమందికి కనీసం ఒక్క పొడి కూడా వేసుకున్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది, ఇవన్నీ వేసుకున్న వాళ్ళకి కనీసం తాగి ఇవన్నీ చేసిన కొంతమందికి రాదు, మాకు కనీసం రాలేదు, 30-40 సంవత్సరాల నుంచి ఇవన్నీ చేస్తున్నాను, నన్ను బాడీని టచ్ చేయలేకపోయింది క్యాన్సర్ అని చెప్తారు. ఏంటి సార్ అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ, ఇమ్యూనోసప్రెసివ్ అని ఇమ్యూనిటీస్ అని బాడీలో చాలా వరకు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఇమ్యూనిటీని మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. మాటలు మనం ఇప్పుడు సిగరెట్లు, మందు విషయానికి వస్తే ఏదైనా అతిగా మన శరీరంలోకి మనం పంపు చేస్తే అది ఎప్పటికైనా అది ప్రమాదమే. సిగరెట్లు అంటారా, మనకున్న ఈ కాలుష్యమైన ఈ పొల్యూషన్ చాలు, మళ్ళీ అడిషనల్గా ఈ సిగరెట్స్ అవసరం చేసేసుకుంటే సరిపోతుంది. ఒకప్పుడు అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్గా చాలా వరకు చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఫ్యాషన్ స్టేట్మెంట్ కాదే కాదు, ఇప్పుడు అది ఎంత మన లంగ్స్కి కావచ్చు, మిగతా భాగాలకి ఎంత హాని కలిగిస్తుందో ప్రతి ఒక్క సినిమాల ముందు, ప్రతి ఒక్క ముందు వేసి చూపిస్తూనే ఉంటారు. దాన్ని ఎంత తొందరగా స్కిప్ అయిపోతే బాగుండు అనుకుంటున్నారు, కానీ రియాలిటీలో ఆ ఎంఫైజిమా ఏంటి, ముఖేష్ అని అరే తొందరగా అయిపోతే సినిమా స్టార్ట్ అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ ఆ రోజు అసలు అంత ఆ వీడియో ఎందుకు పెట్టారు అనే సారాంశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ గా ట్రోల్స్ 2 గాజులు అమ్ముకున్నాను ఏదో ఉంటది అని ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు ఈ బాధ ఎవరిని కరెక్ట్గా వెళ్ళి చేస్తే తెలుసా, కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎడ్జ్లో మేము బాగా అవుతాము అవ్వము అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది అడిగితే ఈ ప్రశ్నకి సరైన సమాధానం జరుగుతూ ఉంటుంది. సిగరెట్స్ కానీ మందు కానీ నేను చెప్పేది ఒకటే, అసలు ఫస్ట్ ఇలాంటివి పట్టుకోకూడదు. ఫస్ట్ నేనేమంటున్నానంటే చేయకూడదు. ఓకే, ఒకవేళ సిగరెట్లు అనేది ఖచ్చితంగా నో అని చెప్పాల్సిన థింగ్. అదే మందు విషయానికి వస్తే లిమిటేషన్ అనేది ఒక మనిషికి కానీ వాటి మీద అవగాహన ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒక 60 to 90 ml తాగుతున్నారా, వాళ్ళ లైఫ్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు గడుపుతున్నారా,
వెల్ అండ్ గుడ్. అంతకు మించి నేను ఒక బాటిల్ ఎత్తేయగలను, ఇవన్నీ ఎత్తేయగలను అని లివర్ యొక్క సింథసిస్ జరిగే అంత వరకు వాళ్ళు ఏది చేసినా వాళ్ళ గేమ్స్ నడుస్తాయండి. ఎప్పుడైనా దాని ఫంక్షన్లో మార్పు చెందిన మరుక్షణం ట్రాజడీ స్టార్ట్. మీకు కూడా ఒక సింపుల్గా అందరికి అర్థమయ్యే విధంగా సక్సెస్ స్టోరీలు ఉంటాయి. దాంతోపాటు కొన్ని కేసులు కూడా మీరు చూస్తారు, ఇలాంటి కేసులో ఇలా జరిగింది, అలాంటి ఏదైనా మనం మీకు ఎక్స్పీరియన్స్? ఖచ్చితంగా. ఇవన్నీ చెప్పకముందు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఇది కాంట్రవర్షియల్ అవ్వదు అనే అనుకుంటున్నాను. చెప్పండి. చాలా మంది డాక్టర్స్ మందు తాగుతారు, డ్రింక్స్ చేస్తారు. ఇది ఈ మాట ఇలా చెప్తే దాన్ని తప్పుగా అనుకోకండి. కానీ ఒక డాక్టర్కి ఒక మిగతా నార్మల్ పర్సన్కి డిఫరెన్స్ ఏంటి తెలుసా అండి? ఎంత తాగాలి, ఎంత లిమిట్లో పెట్టుకోవాలి, ఎక్కడ ఆపాలి అని తెలిసినవాడు అలా చేసేవాడు. మేము అందరూ ఒకేషనల్గా చేయడం జరుగుతుంది. కానీ అది యుద్ధంలాగా ఎవరు వైజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరూ చెయ్యరు. మిగతా వాళ్ళు వెళ్ళామా, వచ్చామా, సంపాదించిన దాంట్లో చాలా వరకు ఖర్చు పెట్టేసామా, అరే ఒకటి తాగారు, పక్కన వాళ్ళు ఏంద్రా ఒకటే తాగే ఇంకొకటి అనగానే ఇంకా మిగతా పెట్టేసి అసలు దానికి అడుపు ఉండదు. అండ్ తాగిన తర్వాత తింటారా అంటే అది ఉండదు. దాని తర్వాత ఎంటీ స్టమక్. దానికి తోడుగా ఒక మందు తాగంగానే మధ్య సిగరెట్లు కూడా వెలిగేయడం, ఒకటా రెండా కాదు డబ్బాలు చేయడం. తర్వాత నెక్స్ట్ డే మనకేంటి, మనం పైల్వన్, మనకేం కాదు. ఒకళ్ళొకళ్ళు మోటివేషన్స్ ఉంటాయి చూడండి, అది చాలా ప్రమాదకరం. మనకేం కాదు, ఇంకోటే అనేది సరైనది కాదు. ఒక సర్టెన్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత బాడీ అవన్నీ టాలరేట్ చేయదు. అప్పుడు దాని కౌంటర్ రియాక్షన్స్ మొదలైనప్పుడు మనం నిజంగా ఇబ్బంది తెలుస్తుంటుంది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, సిగరెట్లు తాగడం, మందు తాగడం ఇవన్నీ చాలా ఈజీ. కానీ లిమిటేషన్లో కంట్రోల్ చేసుకొని తాగడంలోనే, అలాంటివి తాగకుండా మనం కంట్రోల్ చేసుకొని ఉండడమే సక్సెస్ఫుల్. ఈ కాలంలో మనం లిమిటేషన్స్ని దాటి పరిమితిని మించి ముందుకెళ్తే ఎప్పుడైనా ప్రమాదకరమే. అలాంటి థింగ్స్ అసలు చేయకూడదు. అండ్ సక్సెస్ స్టోరీస్ అంటారా, చాలా సక్సెస్ స్టోరీస్ మన సర్జికల్ ఆంకాలజీ ద్వారా కావచ్చు, మెడికల్ ఆంకాలజీ ద్వారా కావచ్చు, రేడియేషన్, ఇవి 3 విభాగాలు కలిసి ఒక ట్రీట్మెంట్ అనేది అకంప్లిష్ చేయగలదు. ఈ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఎందరో రోజువారీగా ఎందరో వేల లక్షల మంది ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు. దాంట్లో ఎక్కువ శాతం మంది ప్రాబ్లమ్స్ నుంచి అవుట్కమ్స్ కూడా హ్యాపీగా పొందగలుగుతున్నారు. కానీ ఈ అవుట్కమ్స్కి చాలా 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 పారామీటర్స్ ఉన్నాయి. డబ్బు ఇవనేదే కాదు, ఒక మంచి ఫ్యామిలీ సపోర్ట్, మంచి న్యూట్రిషన్, మంచి టైం టు టైం ట్రీట్మెంట్ తీసుకునే ఆ పేషెంట్ యొక్క మైండ్ సెట్ బాగుండాలి, పేషెంట్కి ట్రీట్మెంట్ చేయించే వాళ్ళ మైండ్ సెట్ బాగుండాలి, అండ్ చుట్టుపక్కల సపోర్ట్ సిస్టమ్ యొక్క మైండ్ సెట్ బాగుండాలి. ఈ 3 బాగుండాలు కలిస్తే ఒక పేషెంట్ అనేవాడు హ్యాపీగా ఇంత పెద్ద హడిల్ని ఈజీగా క్రాస్ చేయొచ్చు. ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్. మీరు టీవీ ఆన్ చేసే ఎందరో మంది మూవీ స్టార్స్ ఉన్నారు, ఎందరో మంది క్రికెటర్స్ ఉన్నారు, వీళ్ళందరూ స్టేజెస్, అది కూడా స్టేజ్ 1 స్టేజ్ 2 కాదు, వాళ్ళకి లింఫాటిక్ స్ప్రెడ్ ఉన్న లాంటి వాళ్ళు కూడా మంచి సపోర్ట్ సిస్టమ్. వాళ్ళు ఎప్పుడు మీకు ఒకటి చెప్తాను, ఎప్పుడైనా మనకి ఇలాంటివి ఉన్నప్పుడు పాజిటివ్ పీపుల్నే పక్కన పెట్టుకోండి. వాళ్ళతోనే మీ మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి. అయ్యో నీకేదో అయిపోద్ది, అది నేను మా ఊర్లో ఇదైపోయిందని ఎగ్జాంపుల్ చెప్పి భయపెట్టే వాళ్ళని దయచేసి మీ ఇంటి గేట్ బయటే పెట్టండి. పాజిటివ్గా మంచిగా మంచి రకమైన న్యూట్రిషన్ తీసుకుంటూ టైం టు టైం ట్రీట్మెంట్ తీసుకొని, నాకు బాగా అవుతుంది, నాకు ఖచ్చితంగా నేను ఈ దాన్ని అవుట్కమ్ చేస్తాను అని దృఢ సంకల్పంతో గట్టిగా కూర్చున్న వాళ్ళు, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది, ఈ ప్రాబ్లం నుంచి బయటకు రాగలరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికీ ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ఎర్లీ క్యూర్. సాధారణంగా ఏదైనా అంతా బాగున్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు. దాంతోపాటు ఏదైనా తేడా వస్తే ఎవరో ఉండరు. భార్యకు భర్త ఉండడు, భర్తకు భార్య కూడా ఉండని పరిస్థితి. అంటే నేను అందరి కేసుల్లో ఇలాంటివి చెప్పట్లేదు, చాలా కేసుల్లో చుట్టాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎక్కడ డబ్బులు అడుగుతారు అంటే క్యాన్సర్ అనేది నాట్ ఓన్లీ అది ఒక సోషల్ కాజ్ లాగా కూడా మారిపోయిన పరిస్థితి. చాలామంది వదిలేసి మధ్యలో వెళ్ళిపోయిన చాలామందిని చూసాము. నిజంగా అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఎలాంటి కేర్? ఎందుకంటే బతుకున్నప్పుడు వీడు ఉన్నాడు, వీడు అంటే ఒక్కరోజు 2 రోజులు ఓకే,
రేడియేషన్‌కి దానికి సంబంధించి రోజులు వెళ్తూ ఉంటారు. రోజులు వాళ్ళతో పాటు వెళ్ళాలి. ఎదురుంగా ఆయనని చూసి ఆయనకి సరిగ్గా నిద్ర ఉండదు. వీళ్ళకి బాధపడుతూ ఉంటారు. ఫ్యామిలీ అంతా సఫర్ అవుతూ ఉంటది. ఇవన్నీ చూసి నిజంగా ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్లు సూసైడ్ చేసుకున్న సందర్భాలు నేను బొచ్చెడు చూసాను. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు బాలగణేష్ గారు మీరు? నేను ఒక స్టోరీ లాగా దీనికి ఆన్సర్ చెప్దాం అనుకున్నాను. చెప్పండి సార్. నేను చేసే ట్రీట్మెంట్స్ చాలా వాటిలో చాలా రిచ్ పీపుల్ ఉన్నారు, చాలా పూర్ పీపుల్ ఉన్నారు. రిచ్ వాళ్ళకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వాళ్ళకేం పెద్ద విషయం కాదు, హ్యాపీగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. పూర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకోలేరు, కానీ వాళ్ళు అందుబాటులో ఉన్న మనకు వచ్చే ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. నేను రిచ్ ఉన్న పేషెంట్స్ అందరినీ అనట్లేదు, చాలా వరకు ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీతోనే వస్తూ ఉంటారు, వాళ్ళ వైఫ్ పక్కన కూర్చొని ఉంటారు దూరంగా. వాళ్ళకు ఒక కేర్ బడ్డీ ఉంటాడు, కేర్ టేకర్ ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళు జ్యూస్ చేస్తూ ఉంటారు. వాడు కూడా ఎప్పుడు బయటకు వెళ్దామా అనే యాటిట్యూడ్లో ఈ అని అంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చాలామందికి మిత్ అదేదో టచ్ చేస్తే మనకు కూడా వచ్చేస్తుంది. అది ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ పెళ్ళైనప్పుడు ఏదైతే ఉందో, నిజంగా వాళ్ళ హస్బెండ్ నిజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోని సంఘటనలు ఎన్నో రోజువారీగా నేను ఎన్నో చూస్తుంటాను. ఫస్ట్ ఆ పేషెంట్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటాడో, ఈ ట్రీట్మెంట్ అబ్బా వద్దు, నేను ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతే బాగుండు, అసలు నాకు అమ్మో నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నేను ఎంత సంపాదిస్తే కోట్ల రూపాయలు సంపాదించినప్పుడు డబ్బులు అందరూ తీసుకుంటారు, బట్ విషయం ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు లేదు. అదే ఇంకో వైపు ఎగ్జాంపుల్గా వెళ్తే డబ్బులు ఉండవు, కానీ కంటికి రెప్పగా చూసుకునే భార్య ఉంటది, ఒక భార్య, కొడుకు, మనవళ్ళు, మనవరాళ్ళు. నేను వాళ్ళని చూసి ఎప్పుడు ట్రీట్మెంట్ చేసి హోల్ హార్టెడ్గా ఒకటి చేస్తాను, నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా, నువ్వు చాలా లక్కీ ఫ్యామిలీ ఉంది నీకు. సార్, ఒక కొండని కూడా ఒక మంచి వాళ్ళ నమ్మకస్తులు ఒక నలుగురు ఉంటే కొండని కూడా ఎత్తేసే అంత ధైర్యం వస్తుంది. అవును, ఒక ధైర్యం అనేది ఎప్పుడు వస్తుంది, అయ్యో నేను నా వాడిని ఏది చేసినా నా దగ్గర ఏం లేకపోయినా ఎలా అన్నా కాపాడుకోవాలి అని. ఈ చుట్టుపక్కల ఉన్న ఈ నలుగురు ఉంటారు చూడండి, ఏం కాదయ్యా అందరు అట్టానే ఉంటారు, నీకు మంచిగుంటావు, నువ్వు మంచిగుంటావు అని. అలాంటి వాళ్ళకి పెద్ద సర్జరీలు జరిగినా ఆర్కే గారు చాలా పెద్ద సర్జరీ, అది మామూలుగా బ్రహ్మాండంగా 2 నెలల్లో 2.5-3 నెలల్లో మంచి పంచ ఇది వేసుకొని వచ్చి సారు నమస్తే అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటది కదా, ₹1,00,00,000 పెట్టిన అసలు ఆ ఫీలింగ్ చాలా బాగుంటది. ఇంకో విధంగా ప్రతిదానికి ఫ్రస్ట్రేషన్, వాట్ ఈస్ దిస్ సమయానికి ఈజ్ యువర్ హస్బెండ్ టేకింగ్ మెడికేషన్, మందులు తీసుకున్నారంటే ఐ థింక్ సో, పక్కన వాళ్ళని పిలిచి తీసుకుంటున్నారా అనగానే, సార్ ఏదో ఒకటి చెప్పండి సార్, నాకు తాగడానికి నీళ్ళు ఇప్పివ్వండి సార్, నాకు అసలు ఈ సిచ్యువేషన్ లేవు. ఇలా అన్నప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటిది, అన్నీ ఏమవుతున్నాయి, కానీ వాళ్ళకి కరువైనది ఏంటో తెలుసా, హ్యూమన్ టచ్, హ్యూమన్ ఫీల్. మీకు ఒక మాట చెప్పాలా, హ్యాపీగా ఒక నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక ఎగ్జాంపులరీగా ఒక 2 కుండల, ఒక పూలు పూచే ఒక 2 కుండల, ఒక 2 పాట్స్ని తీసుకొచ్చి 2 ప్లాంట్స్ని ఒకటి మీ బెడ్ పక్కన పెట్టుకోండి, ఇంకోటి చాలా దూరంగా అదే మీ ఇంట్లోనే ఒక కార్నర్లో పెట్టండి. ప్రతిరోజు మాట్లాడుతూ మీరు హ్యాపీగా మాట్లాడుతూ నీళ్లు పోస్తూ హ్యాపీగా ఆ పాట్ని ఒకదాన్ని చాలా ప్రేమిస్తూ నర్చర్ చేయండి, ఇంకో దాన్ని ఇంకా అన్నట్టు పోస్తూ పోయకుండా పట్టించుకొని, అంటే ఖచ్చితంగా నీళ్లు రెండింటికి ఒకటే పోయండి, పట్టించుకోకుండా కొంచెం చికాగ్గా ఒక దాన్ని చూస్తుండండి. డెఫినెట్లీ ఈరోజు నా మాట తెలుసుకోండి, మీరు లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ప్రేమతో పోసే ఆ వాటర్ ఇవన్నీ ఆ ఫ్లవర్స్ వచ్చినప్పుడు చాలా ఫ్లరిష్డ్గా మంచి స్మెల్తో ఆ లీవ్స్ కూడా మంచిగా ఓపెన్ అప్ అయ్యి అలా కనిపిస్తుంది. సైమెంటేనియస్గా ఇంకొక ప్లాంట్ దూరంగా పెట్టి ఏదో పట్టించుకున్నట్టున్న ఆ ప్లాంట్ నీళ్లు మాత్రం కరెక్ట్గానే పోస్తారు, ఉంటుందా, ఏంట్రా నేను వచ్చా తొందరగా విరుచుకున్నా తర్వాత పడిపోతా, ఆ ఫీల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మనం ఏమి మాట్లాడుతున్నామో తెలియని చెట్లే అంత రెస్పాండ్ అవుతే మనుషులు ఖచ్చితంగా. ఈరోజు ఈ పోడ్కాస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, లవ్, ఎఫెక్షన్, గుడ్ టచ్
అండ్ దృక్పథం ఖచ్చితంగా నా పర్సన్ని నేను బయటకు తీసుకురాగలను, దానికోసం ఆయనతో నేను ఏ సిచ్యువేషన్లన్నా ఉంటాను అనే దృఢ సంకల్పంతో ఉంటే 50% ఆఫ్ ది ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకునే శక్తి మీకు వస్తుంది. మిగతాది మీరు చేయించుకునే ట్రీట్మెంట్ మీద నమ్మండి. వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ చెప్పింది ఏదో అన్ని సినిమాల ద్వారా ఇదేదో వెళ్ళిపోయి ఏదే ఉండదు. ఈ మధ్యకాలంలో చాలామంది పేషెంట్స్ విత్ ఇన్ ద ఏజెస్లో 2000కి 2025కి ద స్కేల్ ఆఫ్ సర్వైవల్ లిస్ట్ కూడా, సర్వైవల్ అంటే క్యాన్సర్ స్టేజెస్ నుంచి ప్రాబ్లం నుంచి సర్వైవ్ అయ్యే వాళ్ళ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో వచ్చాయి. అండ్ ఇప్పుడున్న మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో కాకుండా ఫ్యూచర్లో దేర్ ఈజ్ మోర్ అండ్ మోర్ థింగ్స్ రాబోతున్నాయి. జీనోమ్స్ అని ఇంజెక్షన్స్ ద్వారా కూడా ఒక సర్టెన్ సిచ్యువేషన్స్లో ఈ వాటి నయం చేసేవి ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో కంట్రీస్ ఆర్ బిహైండ్ ఇట్. అవి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండండి. అప్పటి వరకు మీ ఫ్రెజైల్ లైఫ్స్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వచ్చిన వాళ్ళని అందరినీ లవ్ అండ్ అఫెక్షన్, ఏదో ముట్టుకుంటే వచ్చేసేదో, ఏదైనా వాళ్ళ గ్లాసులు షేర్ చేస్తే వచ్చేసేదో అలాంటి జబ్బు ఇది కానే కాదు. ఈ పేషెంట్ అనేవాడు తొందరగా ఈ ప్రాబ్లం పెరుగుకుంటూ వెళ్ళిపోతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ తప్పు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అది మన ఇంట్లోనే మొదలు స్టార్ట్ అవ్వాలి ఈ చేంజ్, తర్వాత బయటకు వెళ్ళాలి. సార్, ఎందుకంటే ఆంకాలజీకి సంబంధించి మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ డిఫరెన్సెస్ ఏమున్నాయి అంటే కొంతమందికి తెలియదు, ఏంటి ఎలా వెళ్ళాలి అనేది కూడా తెలియదు. ఏం చెప్తారు సార్ దీని గురించి? ఈ మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అనేది ఇవి 3 డిఫరెంట్ బ్రాంచెస్. ఈ 3 డిఫరెంట్ బ్రాంచెస్ కలిస్తేనే ఎటువంటి క్యాన్సర్నైనా డీల్ చేయొచ్చు. మెడికల్ ఆంకాలజీ అంటే మందుల ద్వారా ఆ యొక్క క్యాన్సర్ విస్తీర్ణత పెరగకుండా అక్కడికక్కడికి కట్ చేయడము, ఉన్నదాన్ని మందుల ద్వారా వాళ్ళ రెజిమెన్స్ ద్వారా కంట్రోల్ చేసే విభాగం మెడికల్ ఆంకాలజీ ద్వారా చేయబడుతుంది. సర్జికల్ ఆంకాలజీ అంటే అది విస్తీర్ణత లేదు, ఒకే లొకేషన్లో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఈ సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో అడ్వాన్స్ రోబోటిక్స్ కావచ్చు, లాప్రోస్కోపిక్ కావచ్చు, ట్రెడిషనల్ ఓపెన్ మెథడ్ కావచ్చు, మినిమల్ ఇన్వేజివ్ ద్వారా మొత్తం ఆ పర్టికులర్ సరౌండింగ్స్ క్యాన్సర్ కణాలకి 1 to 2 సెంటీమీటర్ మార్జిన్తో కంప్లీట్గా నీట్గా క్లియర్ చేసే, అంటే ఆ భాగాన్ని ఆ సిచ్యువేషన్ని మొత్తం బయటకు తీసుకొచ్చే డిపార్ట్మెంట్ని సర్జికల్ ఆంకాలజీ అంటారు. రేడియేషన్ ఆంకాలజీ అనేది మిషన్ ద్వారా ఆ యొక్క స్పేస్ని టార్గెట్ చేసి మౌల్డ్, అంటే ఒక షేప్ లాంటి మౌల్డ్ తయారు చేసి దాని మీద సైకిల్స్ ఆఫ్ రేడియేషన్ ఇవ్వడం ద్వారా అది ఇంకా డీపర్గా పెనెట్రేట్ అవ్వకుండా దానికి ఒక ముగింపుగా ఉండడం జరుగుతుంది. ఏవైనా కానీ ఈ ట్రయో, ఈ ప్యానెల్ ఆఫ్ ఆంకాలజీ ప్యానెల్ ఉన్న మంచి సెంటర్స్కి వస్తే కంబైన్డ్గా మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ ప్యానెల్ డిస్కషన్ చేసి ట్రీట్మెంట్స్ చేస్తే పర్సంటేజ్ ఆఫ్ హీలింగ్, పర్సంటేజ్ ఆఫ్ రికవరీ చాలా 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 బాగుంటుంది ఖచ్చితంగా. సార్, క్యాన్సర్కి సంబంధించి కార్పొరేట్స్ చాలామంది ఉన్నారు సిటీస్లో, మనం ఇండియాలో. దాంతోపాటు సర్జన్ ఫర్ యూ లాంటి కొన్ని సంస్థలు ఏదైతే ఉన్నాయో, పేదవాళ్ళు అవ్వచ్చు, మధ్యతరగతి వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే సర్జరీ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారో, ఒక పర్ఫెక్ట్ సర్జన్ను మీ దగ్గర నుంచి వాళ్ళకి మంచి చేయటంలో ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే ఏం చేస్తారు? కార్పొరేట్స్కి సర్జన్ ఫర్ యూకి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా కార్పొరేట్స్కి మీకు మళ్ళీ ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఒక డాక్టరే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఈ కార్పొరేట్లో ఒక బిల్డింగ్స్, వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటి మీద అమ్మో నేను పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయి పెద్ద ట్రీట్మెంట్ తీసుకుంటున్నాననే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలగడం సర్వసాధారణం. కానీ ఇది ప్రతి ఒక్కరి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ కాదు. ప్రతి ఒక్కరు డబ్బున్న వాళ్ళు, ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం కార్పొరేట్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, ట్రీట్మెంట్ అంతా ఒకటే షెడ్యూల్లో ఉంటుంది, చేంజ్ చేసుకుంటామంటారు. కానీ ఇదేదో 3 లక్షల్లో, 2 లక్షల్లో, 4 లక్షల్లో మెజర్ చేస్తూ చేసే ప్రక్రియ ఎప్పుడూ ఒక కార్పొరేట్లో రాదు. ఇది అన్నోయింగ్గానే మనకి తెలియకుండానే ఆ కాస్ట్ అనేది జట్టుగా అలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే. ఇవి మాలాంటి సెంటర్స్లో ఒక సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది, వాటికి ఎంత సామాన్లు అవసరం అవుతాయి, ఇంతలోనే మేము సర్జరీని చేయడము, దాని తర్వాత రేడియేషన్కి ఇంత ఖర్చు వస్తుంది,
ఇలా మెడికల్ ఆంకాలజీకి ఇంత ఖర్చు వస్తుందని పేషెంట్‌కి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందే ఒక క్రిస్టల్ క్లారిటీగా వాళ్ళకి జర్నీ మ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీని ద్వారా ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే కాస్ట్ కూడా వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ పాకెట్‌ని డ్రైన్ అవ్వకుండా లిమిటేషన్స్‌లోనే ఏవైతే అడ్వాన్స్డ్ జరుగుతాయో ట్రీట్మెంట్స్ అవి అన్ని మా సెంటర్స్‌లో కూడా జరగడం జరుగుతుంది. 3 ఎక్కడైనా డిఫరెన్స్ ఉంటే కొన్ని రోబోటిక్ సర్జరీస్ కానీ ఇలాంటివి అన్ని చోట్ల మనం ఆ మిషన్స్ పెట్టేసే ఆప్షన్ ఇంకా మనకి రాలేదు. ఇవన్నీ కొన్ని కార్పొరేట్స్‌లో ఉండడం వల్ల ఎప్పుడైనా అడ్వాన్స్డ్ సర్జరీస్ అది లాప్రోస్కోపిక్ ద్వారా కూడా టీవీలో చూస్తూ కూడా చేయొచ్చు. కానీ రోబోటిక్స్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడున్న హైటెక్ జనరేషన్‌లో ఇప్పుడు వచ్చే కొంచెం అడ్వాన్స్డ్ సర్జరీస్ కార్పొరేట్స్‌లో 4-5 డిఫరెంట్ కార్పొరేట్స్‌లో ఉన్నాయి కాబట్టి ఈ అడ్వాంటేజ్ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఏ ట్రీట్మెంట్ అన్నా హోల్ హార్టెడ్‌గా జెన్యూన్‌గా క్రిస్టల్ క్లారిటీగా చేసే ఒక సర్జన్ గానీ, ఒక డాక్టర్ గానీ ఇలాంటి ట్రీట్మెంట్‌లో ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. ఇదేదో ఒక పేషెంట్ లాగా కాకుండా మన పేషెంట్ ఆయనని ఎట్టి పరిస్థితుల్లో నేను బయటకి తీసుకురావాలనే దృఢ సంకల్పం బయటున్న క్లినిక్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇలాంటి డిఫరెన్సియేషన్స్ మీకు ఒక్కసారి మనలాంటి క్లినిక్స్‌కి విజిట్ అయిన తర్వాత మీకు క్రిస్టల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఎలా మీరు బెనిఫిట్ చెందుతారో అని. సాధారణంగా చాట్ జీపీటీ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందంటున్నారు. ఫ్యూచర్‌కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మొత్తం ఉద్యోగాలన్నీ కూడా పోయే అవకాశం ఉందని కూడా మనం మాట్లాడుకుంటారు. దానికి సంబంధించి రోబోటిక్స్ కూడా. రోబోటిక్స్ అంటే ఏంటి? అని రోబోలొచ్చి ఆపరేషన్ చేస్తాయా? లేకపోతే ఈజీగా లేకపోతే ఏంటిది? చాలా కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. రోబోటిక్స్ అంటే రోబోటిక్స్‌కెళ్తే మొత్తం ఇంక క్యాన్సర్ నయమైపోద్ది అనుకునే పిచ్చి భ్రమల్లో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఏంటి రోబోటిక్ సర్జరీ అంటే ఏం చెప్తారు? రోబోటిక్ సర్జరీ అనేది ఒక అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ సర్జరీస్. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు లాప్రోస్కోపీ అని వినే ఉంటారు. లాప్రోస్కోపీ అంటే చిన్ని రంధ్రాలలో టీవీలో చూసి చేసేది. ఇప్పుడు దాంట్లో ఏంటంటే మన హ్యాండ్ మూవ్‌మెంట్ అనేది 180 డిగ్రీస్ మాత్రమే మూవ్ అవుతూ ఉంటుంది. మన వ్యూ కూడా కంప్లీట్‌గా 360 డిగ్రీ ఉండదు. 180 మాత్రమే మనం చేయడం జరుగుతుంది. వేరాజ్ రోబోటిక్ సర్జరీ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మన ఏదైతే ఈ సర్జరీలు ఖచ్చితంగా మనిషి మాత్రమే చేయగలడు. ఏవి మెషిన్‌లు అవంతట అవే అయితే ఖచ్చితంగా చేయవు. రెస్టారెంట్‌లో రోబో వచ్చి బిర్యానీ ఇచ్చినట్టు అది ఉండదు. ఓన్లీ రెస్టారెంట్‌లో బిర్యానీ ఇచ్చేంత వరకే ఆ రోబోలు ఇవన్నీ. ఇది మనిషి మీద ఎప్పుడైనా సర్జరీ చేస్తే ప్రతి మనిషి యొక్క అవయవం డిఫరెంట్. ప్రతి ఒక్కదానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేకపోతే దేర్ ఈజ్ నో వే ఇలాంటివి సర్జరీస్ జరగవు. ఇక్కడ అడ్వాంటేజ్ ఆఫ్ రోబో ఏంటి తెలుసా? నేను డాకింగ్‌లో చూసి ఇలా అని రొటేట్ చేస్తే ఏదైతే రొటేషన్ చేస్తానో అవే ఆ మిషన్ యొక్క ఆర్మ్స్ రొటేట్ అవుతాయి. దీనికున్న అడ్వాంటేజ్ ఏంటంటే 360 వ్యూ 4K వ్యూ 360 మీరు కింద నుంచి చూడొచ్చు, సైడ్ నుంచి చూడొచ్చు. అండ్ చేతులు ఇలా మనకి ఓన్లీ లిమిటేషన్స్ ఉంటాయి. రోబోటిక్స్‌కి మొత్తం ఆర్మ్స్ అనేవి 360కి సంబంధించి 360కి ఉంటాయి. అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కావచ్చు, ఇలాంటి కొంచెం సఫిస్టికేటెడ్ సర్జరీస్‌కి ఖచ్చితంగా రోబోటిక్స్ అనేవి చాలా బెటర్ అవుట్‌కమ్స్ ఇస్తుంటాయి. ఇలాంటి ప్యాంక్రియాటిక్ సర్జరీస్‌కి అవుట్‌కమ్స్ ఇచ్చే ఒక అడ్వాన్స్డ్ సర్జరీస్ చేసే గొప్ప సర్జన్స్ కూడా మనకి ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్‌లో చాలామంది ఉన్నారు. అండ్ అలాంటి వాళ్ళు చాలా గ్రేట్ సర్జన్స్ మనకి ఉండడం జరుగుతుంది. సో నేనేం చెప్తున్నానంటే రోబోటిక్ అనేది ఒక టూలే. అది కూడా మనం ఎలా కమాండ్ చేస్తామో అదే చేస్తుంటుంది. దానికి ఏఐ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏఐ అనే మాడ్యూల్ని దాంట్లో చేసినప్పుడు పిక్కింగ్ ఇన్ఫెక్షన్స్ని కొంచెం కలరేషన్స్తో మార్చడము, లేకపోతే డయాగ్నోసిస్లో మనకు ఉపయోగపడడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. కానీ ఇది కట్ చేయకు అని ఎప్పుడు అలాంటి కమాండ్స్ ఇవ్వదు. అండ్ ఈ సర్జరీస్ అనేవి ఓన్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ డ్రైవెన్ రోబోటిక్స్ మాత్రమే. ఓకే. సార్ దాంతోపాటు రోబోటిక్స్ అయిపోయిన తర్వాత మనం చూస్తే మినిమల్ ఇన్వాసివ్ సర్జరీస్. దీనికి సంబంధించి ఏం చెప్తారు? క్యాన్సర్‌కి సంబంధించిన వాటిలో ఈ సర్జరీస్ ప్రముఖంగా వినిపిస్తూ ఉంటాయి. అంటే ఏం జరుగుతది? ఏంటంటే ఏం చెప్తారు ఇది? ఫస్ట్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అది క్యాన్సర్ అనే కాకుండా ఏదైనా కూడా. ఏ ఒక్క సర్జరీకైనా
ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ సర్జరీస్ అంతే. అంటే అంతకుముందు ఓపెన్ చిన్ని గా కోతల కోసేవాళ్ళు. ద్వారా మ్మ్. చిన్ని ఎంట్రీస్ ద్వారా పెద్ద పెద్ద సర్జరీస్ చేసేదాన్ని మినిమల్ ఇన్వేజివ్. అది అన్ని సర్జరీస్లో ఒకప్పుడులాగా పెద్ద పెద్ద ఓపెన్ కోతలు, ఓపెన్ దాని ఉండదు. తర్వాత అసలు కాంప్లికేట్ చేసి దాని తర్వాత అలాంటివి లేవు. అన్ని చిన్ని ఎంట్రీస్ ద్వారా చిన్ని ద్వారా చేసే మోస్ట్ అడ్వాన్స్డ్ మినిమల్ ఇన్వేజివ్గా రావడం జరిగింది. ఎప్పటి నుంచి అయితే ఈ మినిమల్ ఇన్వేజివ్ అవేర్నెస్ వచ్చిందో అప్పటి నుంచి అవుట్కమ్స్ అనేవి ఆటోమేటిక్గా బెటర్ రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్న స్టాటిస్టిక్స్. ఓకే. నెక్స్ట్ చూస్తే కోలో రెక్టల్ సర్జరీస్ అంటే చూస్తే ఫైల్స్ అవ్వచ్చు, ఫిస్టల్స్ అవ్వచ్చు, దాంతోపాటు ఫిస్టులో ఇలాగా చాలా రకాలైనటువంటి బయట మనం చూస్తే గోడల మీద అతికిచ్చేసి ఫైల్స్ ఉన్నాయా రండి, లేకపోతే ఇంకోటో ఆల్టర్నేటివ్ మెడిసిన్ ద్వారా చాలామంది మీకు అసలు దీర్ఘకాలికంగా ఎక్కడ తగ్గిపోయినా ఎక్కడో అమీర్పేటలోనో ఇంకో చోట ఎక్కడెక్కడ పెట్టి మేము తగ్గిస్తామని చెప్పి చాలా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. నిజంగా అలాంటి అవకాశం ఉందా? లేకపోతే ఏంటి ఆల్టర్నేట్ మెడిసిన్ వీటిని తగ్గించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? టెంపరరీగా రిలీఫ్ చేయడానికి ఏవైనా పని చేయొచ్చు, కానీ పర్మనెంట్గా రూట్ కాజ్ నుంచి నయం చేయాలి అంటే అది సర్జరీ ద్వారా, అది కూడా సూపర్ఫిషియల్ నుంచి డీప్గా కాదు, రూట్ కాజ్ నుంచి సూపర్ఫిషియల్గా చేసే సర్జరీస్ని మాత్రమే నమ్మాలి. ఏదో పైన మరమ్మతులు చేసామా, కొన్ని క్రీములు పెట్టామా, ఒక తారం కట్టామా, ఇది దీనివల్లనే బెటర్ అయిపోతుంది అంటే ఇవన్నీ ఉత్తి మాటలు. ఇవి ఈ మధ్యకాలంలో నేను ఇప్పుడు వచ్చే కొండాపూర్ నుంచి ఇక్కడ వరకు వచ్చే లోపల ఎన్నో పోస్టర్లు చేశాను. ప్రతి ఒక్కరికి ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. సూపర్ఫిషియల్గా టెంపరరీ ట్రీట్మెంట్ కాకుండా ఈ పేషెంట్కి మళ్ళీ రాదు అని చేసే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఒక సర్జన్ కాకుండా మిగతా వాళ్ళు చేయలేరు అని నేను ఖచ్చితంగా నమ్ముతుంటాను. సార్ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. వీరమాచినేని అనే ఒక ఆయన దీనికి సంబంధించే కొన్ని దారుణమైన స్టేట్మెంట్స్ కూడా దీనికి సంబంధించి కాంట్రవర్సీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు మాట్లాడే కాబట్టి దీనికి సంబంధించి ఒక సర్జన్గా మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోడ్కాస్ట్ ద్వారా ఒక మాట మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఒకళ్ళ మీద కామెంట్ చేయడం ఈ కాలంలో చాలా ఈజీ. ఈ కామెంట్ చేసి దాన్ని గట్టిగా చెప్పడం వల్ల అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు. ఈ ప్రాబ్లమ్, ఈ వీడియో నేను కూడా చూడడం జరిగింది. ఆయన ఒక చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ పాస్ చేశారు. అది చాలా తప్పు, అలా చేయకూడదు. ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ అందరినీ నేను అనట్లేదు, అందరూ గొప్పవాళ్ళు. కోలోప్రోక్టాలజీ సర్జరీస్ చేసే వాళ్ళు మాత్రం మోసగాళ్ళు, వాళ్ళు చేసేవి తప్పు. ఇక్కడ మీ అందరికీ చెప్తున్నాను, పైల్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఈ సమస్యలు పసుతో సంబంధం లేని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రక్తస్రావంలో అంటే బ్లడ్ సర్క్యులేషన్లో జరిగే మార్పు వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. వాటిని పైన క్రీములు రాసి సూతింగ్ చేయడం కాదు. అక్కడ హిమరాయిడల్ కుషన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఇర్రెగ్యులర్ బ్లడ్ సప్లై జరగడం వల్ల బంప్స్ అనేవి మల్టిపుల్ చోట్ల జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనము పై నుంచి ట్రీట్మెంట్ చేసి హెమరాయిడల్ ఆర్టరీ లైగేషన్, వాటిని మా భాషలో ఎఫ్జీ హాల్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది, అది చేయకుండా పైన ఇవన్నీ చేశారా, అవన్నీ టెంపరరీ మాత్రమే. కొన్ని ఏ ఆయింట్మెంట్ మీరు తీసుకున్నా ప్రతి దాంట్లో లీడోకెయిన్ అని ఒక కాంపోజిషన్ ఉంటుంది. అది ఆయుర్వేదిక్ మెడిసినే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఏం చేస్తుంది తెలుసా, ఈ బ్రెయిన్ని నంబ్ చేయడం జరుగుతుంది. అలా నంబింగ్ క్రీమ్ కొన్ని పెట్టేటప్పటికి కొన్ని కట్స్ కొంచెం హీల్ అవుతాయేమో కానీ రూట్ కాజ్ అన్న ప్రాబ్లం నయం కాదు. 2 నెలలకో 3 నెలలకో 1 సంవత్సరానికో టెంపరరీగా వాళ్ళకి రిలీఫ్ రావచ్చు, కానీ వచ్చి మళ్ళీ రివర్స్గా వచ్చినప్పుడు మాత్రం ఈ ముందు ఉంచినంత సింపుల్గా ఉండదు. వాటి యొక్క గ్రేడ్స్ పెరుగుతూ ఉంటాయి, కాంప్లికేషన్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇవి మందుల ద్వారా కానీ నయం కంప్లీట్గా చేయగలిగితే మా దగ్గరికి వేల పేషెంట్స్ వచ్చి సర్జరీస్ చేసుకోరు. నా దగ్గరకు వచ్చిన కాంప్లికేటెడ్ పేషెంట్స్ ఈ పోడ్కాస్ట్ ద్వారా చెప్పేది ఏంటంటే, ఎవరైతే నెగ్లిజెన్స్ చేసి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లు అన్నారు, చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు పాయింట్, ఇలాని చేసి స్టేజ్ని విపరీతంగా పెంచేసుకొని ఇలా రక్తం ఇంకా పడిపోతున్న అలాంటి స్టేజ్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకు ఈ స్టేట్మెంట్స్ అవన్నీ పెట్టుకోవడం జరిగింది తెలుసా? ఇక్కడ నిజం మనం చెప్తే ఎవరు నమ్మరు. ఏమన్నా చెప్తే ఇదంతా ఫ్రేమ్డ్, ఇవన్నీ అన్నీ చాలామంది. ఇప్పుడు ఫ్యూచర్లో నేను కూడా వీడియో చూసినప్పుడు యాజ్ ఎ సర్జన్గా నాకు బాధ అనిపించదా? ఒక పర్సన్ ఎవరు హీ వుడ్ బి గ్రేట్ ఇన్ హిజ్ ఓన్ వే, హీఈస్ ట్రీటింగ్ విత్ డైట్తో ఇస్తున్నారో ఏదో ఒకటి ఇస్తున్నారు, అక్కడి వరకు బాగానే ఉంది. ఒక పర్సన్, మేము 10 సంవత్సరాల కష్టపడి మేము ఒక ప్రొఫెషన్లోకి వచ్చి రోజువారీగా
రోజు వారీగా ఎందరో మంది పేషెంట్లని ట్రీట్ చేస్తూ హ్యాపీగా పడుకునేటప్పుడు. అది టెంపరరీ ట్రీట్మెంట్ కాదు, సూపర్ఫిషియల్ కాదు, డీప్గా వెళ్ళి ట్రీట్మెంట్ చేసి వాళ్ళని కంప్లీట్గా నయం చేసిన మాకు ఇంత సాటిస్ఫాక్షన్లో ఉన్న మమ్మల్ని జస్ట్ ఒక వీడియో ద్వారా జడ్జి చేసి వీళ్ళు కరెక్ట్ కాదు అని అనేటప్పుడు ఆ మాటల్ని నమ్ముతున్న వాళ్ళని ఎలా అనుకోవాలి, వాళ్ళని ఏమని అనుకోవాలనేది నాకు తెలియదు. ఎప్పుడు మాటల్ని నమ్మకూడదు, చేతల్ని నమ్మాలి. చేతల్లో కూడా అడ్వాన్స్డ్ ప్రక్రియ ఏదైతే ఆయన కూడా ఆ వీడియోలో లేజర్లు ఉపయోగిస్తారు, ఛాయాసూత్ర రెడ్ యూస్ చేస్తారని బాగానే చేశారు. లేజర్ని ఎలా ఉపయోగించాలి, లేజర్ అనేది మళ్ళీ టూలే, అది ఎంతవరకు ఉపయోగించాలి, రూట్ కాజ్ని ఎక్కడెక్కడ లైగేట్ చేయాలి, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఇలా చేయడం వల్లే నా పేషెంట్స్ 100కి 100% ఇప్పటి వరకు చేసిన నా దగ్గర ఉన్న లిస్టులో ఏ పేషెంట్కైనా మీరు ఈరోజు ఆర్కే గారు ఐఎమ్ ఓపెన్లీ ఛాలెంజింగ్, దే కెన్ కాల్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్. ఏ పేషెంట్ అయినా ఆ ప్రాబ్లం నాకు నయం కాలేదండి ఇలానే ఉంది అని అంటే దేనికంటే దానికి నేను రెడీ. కానీ ఇది ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని ప్రశ్నించుకోండి. ఇలా చెప్పే వాళ్ళకి రూట్ కాజ్ని నువ్వు ఎలా నయం చేస్తున్నావు చెప్పు. ఆ రూట్ కాజ్ని నువ్వు సరిగ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు నా దగ్గర సర్జరీ చేసుకో. రూట్ కాజ్ కాకుండా పైన మరమ్మతులు చేస్తానండి ఇవన్నీ అంటే అవి మాటలకి మాత్రమే, చేతల్లో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే భారతదేశం అనగానే ఆయుర్వేదం మనకి ఎప్పటి నుంచో ఉందని కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆయుర్వేదానికి సంబంధించి ఎంతో కొంత ఉపయోగం ఉంది అని కూడా చాలా మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ ఉంది. నేను యాజ్ ఎ అలోపతి డాక్టర్గా నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఒకటే ఉందండి, ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా 100% ఏ ద్వారా వచ్చినా అది జెన్యూన్ ట్రీట్మెంటే. ఐఎమ్ నాట్ ఓన్లీ ఫిక్సింగ్ మై సెల్ఫ్, నేను ఆలోపతి నేను దీన్నే బిలీవ్ చేస్తాను అంతెందుకండి. చాలా వరకు మందుల్లో ఇప్పుడు మేము వాడే ఇంగ్లీష్ మెడిసిన్స్లో చాలా వరకు ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్సే. అలాని మమ్మల్ని మేము ఆయుర్వేదిక్ డాక్టర్లమని అన్నది కాదు కదా, వీ రెస్పెక్ట్, అది చేస్తే మంచిగా ఉంది అని చెప్పి మేమే సజెస్ట్ చేస్తూ ఉంటాం చాలా వరకు. కానీ ఎప్పుడైతే మేము ఇలా అవును అవి మంచివే అని మేము చెప్తున్నప్పుడు మావి చెడ్డవి అని నేను అనట్లేదు, అవి జెన్యున్గా. కానీ ఇవన్నీ 100% నయం అయిపోతే వెల్ అండ్ గుడ్. నయం కానివి సర్జికల్ ద్వారా కానీ వేటి ద్వారా కానీ వెళ్ళాల్సింది. అక్కడ మాత్రం బయాస్డ్ డిస్కషన్ ఉండి అది ఇది అని చెప్పకూడదు. అండ్ గట్టిగా మాట్లాడి ఏదో నిజాన్ని అబద్ధం మాత్రం చేయడం అనేది పెద్దవారు లాంటి చాలామంది వీడియోస్ ముందుకు వచ్చి చేస్తున్నారు. అది చేయకపోతే మంచిది. మా దగ్గరికి జెన్యూన్గా వచ్చే పేషెంట్ డైరెక్ట్గా వచ్చి వాళ్ళ సమస్యని చెప్తే ఇప్పటి వరకు బాధగా తిరిగి వెళ్ళిన చరిత్ర లేదు. అది మా యొక్క సక్సెస్ఫుల్ పేషెంట్ జర్నీలో మెయిన్గా మేము అనుకునే ప్రోగ్రామ్. అండ్ యాక్చువల్గా అంతకుముందు కూడా కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది రకరకాల మందులు తయారు చేశారు. పసరబోస్తే కరోనా నయమైపోయింది. మిగతా వాళ్ళు ఎంతోమంది కంపెనీస్ అవ్వచ్చు, బయోటెక్స్ ఇవన్నీ కూడా తయారు చేశారు, దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ అవన్నీ. కానీ జనం ఎలా ఉన్నారంటే ఎక్కడో ఒక్కడ పసరబోస్తున్నాడు, ఆయన ఏదో ఇస్తున్నాడు అని చెప్పి ఊర్లు అంతా కూడా వెళ్ళిపోయి తెచ్చుకున్న పరిస్థితి, మూఢనమ్మకాలతో ఉన్న. ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బు కాదు, అవన్నీ కాదు, ఆరోగ్యం. ఆరోగ్యం విషయానికి వస్తే పాజిటివ్గా ఎవరు ఏది మాట్లాడినా మన బ్రెయిన్ తెలియకుండా అటువైపు వెళ్ళిపోవడం సర్వసాధారణం. మన బుర్రలు కూడా, మన బ్రెయిన్స్ కూడా అలానే మాడిఫై అయ్యాయి. ఆ నిమిషం నీడ్ ఫర్ అవర్ ఆఫ్ కోవిడ్ టైంలో ప్రజలు మన ముందు హ్యాపీగా తిరిగే వాళ్ళు అలా కొలాప్స్ అయిపోయిన సిచ్యువేషన్స్లో మీరు చెప్పిన స్టోరీనే చాలామంది ఊరికి వెళ్ళిపోయారు, వెహికల్లో ఉన్నారు, పసరపోసారు, ఇలా నీరసం ఉన్నాడు, ఒకేసారి లేచారు. మళ్ళీ దాని తర్వాత కంటిన్యూటీ వీడియో చూస్తే కొన్ని గంటల తర్వాత మళ్ళీ కొందరు డిట్యూరియేట్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ జరిగిన మంచి ఏంటంటే ఆయన చేసిన ట్రీట్మెంట్ కొంచెం ఫ్రీగా చేయడము, తక్కువ రేట్ల చేయడము, చాలా వరకు హాస్పిటల్స్లో ఎఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయని వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. హోల్ హార్టెడ్గా దానివల్ల బెటర్ జరగలేదు అని నేను అన్నాను. కానీ వాళ్ళు చెప్పినంత విధంగా అది వేస్తే 100% ఓకే అయిపోయారు అందరూ అనేది మేబీ నేను నమ్మకపోవచ్చు. అలా ఆ ప్రాసెస్ అందరికీ అంతుపట్టనట్టే ఉంది. ఇప్పటికీ అది ఒక డైలమో లాగానే ఉంది. బట్ సమ్ ట్రీట్మెంట్స్ కొందరు లైఫ్ సేవ్ చేసినప్పుడు ఆ సేవ్ అయిన పేషెంట్కి ఆ ట్రీట్మెంట్ అది ఇట్స్ అ గిఫ్ట్ ఫర్ గాడ్ లాగానే. కానీ అది అందరికీ నయం చేసిందని నేను అనుకోవట్లేదు. సార్ ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆడవాళ్ళకి సంబంధించి చాలా
వాళ్ళు ఒక సోషల్ కాజ్‌గా కూడా చూస్తారు. చెప్పుకునే పరిస్థితి ఉండదు. చెప్పుకుంటే ఏమవుతదో అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి గవర్నమెంట్స్ అవ్వచ్చు, మిగతా అవ్వచ్చు అవేర్‌నెస్‌కి సంబంధించి చాలా చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎలాంటి దీన్ని డయాగ్నోస్ చేయటము? ఎర్లీ డయాగ్నోస్ ఇస్తే ఏంటి? లేకపోతే ఇంకో రకంగా ఉంటదా? ఏంటంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చిన్ని లంపు ద్వారానే స్టార్ట్ అవుతుంది. అది చిన్ని సైజుగా మొదలయ్యి హార్డ్‌నెస్ చేస్తూ, హార్డ్‌నెస్ అవుతూ ఇర్రెగ్యులర్‌గా ఒక్కొక్కసారి పాలు కారడము, కొంచెం డిశ్చార్జ్ లాగా రావడము, అలాంటివి స్టార్టింగ్ స్టేజ్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అది స్టార్టింగ్‌లో ఇబ్బంది పెట్టేటప్పటికి ఆపోజిట్ బ్రెస్ట్‌లో కంపేర్ చేసుకుంటే బరువు పెరగడము, దానికి ఇలాంటివి జరుగుతుంటాయి. అది కొంచెం డిలే చేసేటప్పటికి ప్యూడీ ఆరెంజ్ అపియరెన్స్ అంటారు. అంటే రొమ్ముకు చుట్టుపక్కల రెడ్‌నెస్‌గా మారడము, హార్డ్ అవ్వడము, డిస్కంఫర్ట్ పెరగడము అండ్ డిశ్చార్జ్ నిప్పిల్ నుంచి పడడము, అది యంగ్‌స్టర్ అవ్వచ్చు, ఎవరికైనా అలా జరగడము, ఇలాంటి సింప్టమ్స్ చేస్తుంటాయి. అది మెల్లిగా అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యి యాక్సిల్లా వైపు వెళ్తుంది. యాక్సిల్లా అంటే సంక వైపు స్ప్రెడ్ అవుతుంటుంది. అక్కడ ఏవైతే యాక్సిలరీ ఆర్టరీ గానీ ఏవైతే ఉంటాయో వాటి పక్కన ఉన్న లింఫాటిక్ సిస్టమ్ దగ్గరికెళ్ళి లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్‌మెంట్ అవుతాయి. ఒక్కసారి ఆ లింఫ్ నోడ్ ఎన్లార్జ్‌మెంట్ అయినప్పుడు మిగతా భాగాలకు కూడా ఫాస్ట్‌గా పెరిగేటట్టు ఉంటది. ఈ రొమ్ము క్యాన్సర్స్ అనేవి ఏదో మెల్లగా టైం తీసుకొని చేసే విధంగా ఉండకూడదు. ఎందుకంటే అవి మేజర్ ఆర్గన్స్‌కి దగ్గరగా ఉన్న భాగం కాబట్టి ఎప్పుడైనా చిన్నగా సింప్టమ్స్ గానీ, వాపులు గానీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా నేను చెప్పేదేంటంటే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మీ బాత్రూముల్లో ఒక పెద్ద మిర్రర్ పెట్టుకొని ప్రతి ఒక్క ఫిమేల్ ఆఫ్టర్ ఒక సెర్టైన్ స్టేజ్‌లో సిగ్గు అని పడుకోకుండా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఏ చిన్న మార్పొచ్చినా అందుబాటులో ఉన్న ఒక సర్జనో, ఒక ఆంకాలజిస్టో లేక ఫిమేల్ డాక్టర్ ఎవ్వరి దగ్గరికైనా ఎళ్లి అది చెక్ చేసుకొని దాని నుంచి ఒక చిన్న బయాప్సీనో లేకపోతే స్కాన్‌లో కూడా అల్ట్రాసౌండ్ ఉంటుంది, మామోగ్రామ్ ఉంటుంది. ఇలాంటివి ఏదైనా డయాగ్నోస్టిక్ విధంగా తొందరగా తెలుసుకొని చిన్నగా ఉన్నప్పుడే గెట్ రిడ్ ఆఫ్ ఇట్. అలాంటివి ఉన్నవాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్స్‌క్లూజివ్‌గా ఎర్లీ డయాగ్నోసిస్‌లో ఉండి చిన్ని లంపులాగానే మొత్తం బ్రెస్ట్ కూడా తీయాల్సిన అవసరం లేదు ఎర్లీ టైమ్‌లో చూసుకుంటే. అలాంటి వాళ్ళల్లో సర్జరీ చేయించుకొని వాళ్ళు బ్యాక్ టు నార్మల్ మీరెలా ఉన్నారు, నేనెలా అలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. చిన్న వాపుతోనే పెరిగి దాన్ని బాగా డిలే చేసి దాన్ని అగ్రెసివ్‌గా చేసిన వాళ్ళు దురదృష్టవశాత్తు ఈరోజు మన ప్రపంచంలో మనతో లేకుండా పోయారు. ఇదంతా అవేర్‌నెస్ త్రూనే మనము ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సిగ్గు అనేది పడకుండా ఇలాంటి వాటిని సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. మీరు మనస్సాక్షిగా ఆనందంగా మీ ట్రీట్మెంట్‌ని యాక్సెప్ట్ చేసి మీరు కూడా ముందుకెళ్తే మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఖచ్చితంగా బయటకొస్తారు. అది నేను చెప్పాలనుకుంటున్న మెయిన్ బ్రెస్ట్‌కి సంబంధించిన పేషెంట్స్‌కైతే. సార్ కొన్ని వీడియోస్ నేను చూసాను బాలగణేష్ గారు. యాక్చువల్‌గా మీరు వెస్టర్న్ టాయిలెట్స్‌కి సంబంధించి కొన్ని అవేర్‌నెస్ వీడియోస్ గాని ఇవన్నీ కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? అంటే వెస్టర్న్ టాయిలెట్స్ మీద మీ కంప్లెయింట్ ఏంటి? ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టర్న్ టాయిలెట్స్ అనేవి చాలా రాంగ్ వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగే రాంగ్ అని నేను అంటానండి. ఏంటంటే ఒక సర్టెన్ టైం వరకు మనమందరం ఇండియన్ టాయిలెట్సే వాడేవాళ్ళు ఒక టైప్ వరకు. అది స్వాతంత్రం ముందు వరకు, తర్వాత వరకు కూడా చాలామంది వాడేవాళ్ళు. కానీ మెల్లిమెల్లిగా ఈ ఇండియన్ టాయిలెట్స్ పొజిషన్స్‌లో వెస్టర్న్ టాయిలెట్స్ రావడం జరిగింది. ఇవి వచ్చిన తర్వాతే చాలామందికి కాన్‌స్టిపేషన్, మలబద్ధకాలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెరగడం అనేది తెలియకుండానే మన లైఫ్ స్టైల్‌లోకి వచ్చేసాయి. అండ్ వాటితో పాటు మళ్ళీ ఫుడ్ ఇవన్నీ కూడా డిఫరెంటే. ఇప్పుడు ఏమైపోతున్నానంటే ఎప్పుడైనా ఎవరైనా గానీ ఎళ్లి వెస్టర్న్ టాయిలెట్స్ మీద కూర్చున్నప్పుడు డైరెక్ట్‌గా నార్మల్‌గా అవి తయారైన విధంగా ఎళ్లి కూర్చున్నప్పుడు ప్యూబో రెక్టాలిస్ అని ఒక మజిల్ ఉంటుంది. అది ఒక స్లింగ్ లాగా ఉంటుందన్నమాట. అది మనం మోషన్‌కొచ్చే దారిని నేను ఈ వెస్టర్న్ టాయిలెట్ మీద పెట్టుకుంటే గొంతును పట్టుకొని మాట్లాడితే ఎలా అయితే రెస్ట్రిక్టివ్‌గా ఉందో అలాంటి ప్రెషర్ మనం ఇలా కూర్చున్నప్పుడు రావడం జరుగుతుంది. ఓకే. ఈ దాన్ని మోడిఫికేషన్ ఎలా మనం నయం చేసుకోవాలంటే వెస్టర్న్ టాయిలెట్స్ పగలగొట్టాల్సిన అవసరం లేదు. స్క్వాటింగ్ స్టూల్స్ అని ఒక స్టూల్స్ ఉంటాయి. అవి కొంచెం ఎత్తుగా ఉంటాయన్నమాట. అవి మన టాయిలెట్స్‌లో మనం కాళ్ళు కింద పెట్టే బదులు ఆ స్టూల్ మీద పెట్టుకునేటప్పుడు ఈ ప్యూబో రెక్టాలిస్ అనే మజిల్ లూజ్ అయ్యి మనకి ఏదైతే టైట్‌నెస్ గానీ ఇవన్నీ ఉన్నాయో, ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయో
అవన్నీ తగ్గుముఖం పట్టడానికి ఫస్ట్ చేంజ్ ఓవర్ మనం ఏదన్నా చేయాలంటే ఈ స్క్వాటింగ్ స్టూల్స్, వెస్టర్న్ టాయిలెట్స్ యొక్క సిట్టింగ్ విధానాన్ని మార్చుకోవాలి. రెండోది నా అవేర్‌నెస్‌లో ఫోన్స్ తీసుకువెళ్ళి వాష్‌రూమ్స్‌లో కూర్చొని గంటలు గంటలు చేయడం వల్ల ఇక్కడ బెనిఫిట్ కన్నా నష్టాలే ఎక్కువున్నాయి. ఫోన్ తీసుకెళ్ళాం కదా! ఓ 10 నిమిషాల తర్వాత వస్తది. వచ్చేదేదో అప్పటి వరకు మనం రీల్స్ చూసుకుందాం అనుకున్నారా? మలబద్ధకాన్ని రా, 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 రా నా పక్కన కూర్చో అన్నట్టే ఉంటది. చాలా 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 తప్పు. ఓకే. ఎప్పుడైనా మనం ఆ ఫోన్స్ మీద డిపెండెంట్ అయ్యి ఉంటే మన బవల్ మూవ్‌మెంట్స్ కూడా చాలా చాలా రిజిడ్‌గా అయ్యి పేగుల యొక్క పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్స్ కూడా తక్కువ అవ్వడం జరుగుతది. దాని బదులు ఫోన్ ఎప్పుడైనా ఉదయాన్నే లెగిసి మంచిగా గోరువెచ్చగా నీళ్లు తాగి గో ఫర్ ఎ వాక్. ఫోన్‌ని పక్కన పెట్టి ఒక మంచి వాక్‌కి వెళ్ళంగానే ఆటోమేటిక్‌గా మనకి అవన్నీ వస్తుంది. దానివల్ల మనం ప్రెషర్ చేస్తే 2, 3 సార్లు అరే! మార్నింగ్ ఎళ్ళానండి, మళ్ళీ ఒక గంటన్నర తర్వాత మళ్ళీ ఎళ్ళానండి, ఇది చాలా ఇబ్బంది ఉందని 10 మందిలో ముగ్గురు, నలుగురు నాకు చేస్తున్న కంప్లెయింట్. ఇవన్నిటికి కారణం ఏంటంటే ఫస్ట్ ఫోన్‌ని పక్కన పెట్టండి, గోరువెచ్చని నీళ్ళు తాగండి, స్క్వాటింగ్ స్టూల్స్‌ని పెట్టుకోండి, టైమ్ టు టైమ్ ఫైబర్‌ని కొంచెం ఎక్కువ తీసుకోండి అని ఈ 4-5 చిన్న మోడిఫికేషన్స్ వల్ల ఆర్‌కే గారు ఇప్పటివరకు నేను ఎందరి మందిని ట్రీట్ చేశానో తెలుసా? చెప్పండి సార్. చెప్పలేనన్ని వేలాది మంది ఈ చిన్ని చిన్ని చిట్కాల వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పటివరకు బయటకు రావడం జరిగింది. అండ్ నేను ఎక్కడికెళ్ళినా నేను చాలా వరకు మా గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్తే నేను తీసుకెళ్ళే ఫస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? స్క్వాటింగ్ స్టూల్స్. వెళ్ళి వాళ్ళకి స్టూల్‌లు ఇచ్చి అమ్మ ఇది వాడండి, ఇది వాడండి, ఇది అవి చాలా తక్కువ ఖర్చే. కానీ దానివల్ల జరిగే బెనిఫిట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మా హాస్పిటల్ నుంచి వచ్చి చాలామంది వచ్చిన వాళ్ళు ఏంటి నా అవేర్‌నెస్‌లు ఎక్కువ చెప్తున్నారంటే ఇవే ప్రజలకి మనం ఏమన్నా బెటర్ చేయగలిగితే ఈ విధంగానే మనం చేయాలి. ఒక రూ. 10 వెళ్ళి ఒక పిల్లోడికి ఇవి ఇవ్వడం కదులు. మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి అవసరమైనది ఏమి ఇవ్వాలి అనేది నేను ఆలోచించి ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద స్క్వాటింగ్ స్టూల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వెస్టర్న్ టాయిలెట్స్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్. అది నేను ఐ కెన్ ఆర్గ్యూ విత్ ఇట్. దాన్ని మార్చుకోవాలంటే చిన్న స్క్వాటింగ్ స్టూల్స్ పెట్టుకొని ఆ ప్రాబ్లమ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు బయటకొస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటాయి. దీనికి సంబంధించి కాన్‌స్టిపేషన్‌కి సంబంధించి ఏదైతే ఉందో ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒక రకంగా దోహదం చేస్తాయి. మాక్సిమం ప్రతిరోజు నాన్ వెజ్ తింటున్నోళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. దీనికి సంబంధించి దానివల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్ ఉంది అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఆహారపు అలవాట్లు ఏమైనా చేంజ్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఆహారపు అలవాట్ల కన్నా చీవింగ్ హ్యాబిట్స్‌ని మార్చుకోవాలి. చీవింగ్ హ్యాబిట్స్ ఎక్కువ పోర్షన్‌లో ప్రతిరోజు నాన్ వెజ్ తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్స్‌లోనూ చాలామంది డైలీ వారీగా తినేవాళ్ళు ఉన్నారు. కానీ లిమిటేషన్ ఆఫ్ పోర్షన్ తినే కొద్దిగా బాగా చీవ్ చేసుకుంటూ లిమిటెడ్‌గా అంటే మనము ఫుడ్ తినక అరగంట ముందు ఒక చిన్న గ్లాస్ ఆఫ్ ల్యూక్‌వార్మ్ వాటర్, తాగిన తర్వాత ఒక ల్యూక్‌వార్మ్ వాటర్, ఇలాంటివి కొంచెం బాడీలోకి ల్యూక్‌వార్మ్ వాటర్ ద్వారా బాగా చీవ్ చేసి ఇవన్నీ చేస్తూ ఇలా స్క్వాటింగ్ స్టూల్స్ ఇవన్నీ మోడిఫై చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకపోవచ్చు. అలా అని రోజువారీగా చికెన్ తినడం కూడా కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్స్‌ని కూడా బాడీకి పంప్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావచ్చు. అండ్ నాన్ వెజ్ తింటున్నారు అంటే బాగా చీవ్ చేసి తినడం, పోర్షన్స్ క్వాంటిటీని తక్కువ చేసి తినడం నేను ఇవ్వబోయే సజెషన్ అలాంటి వాళ్ళకి. సార్ మీరు చెప్తుంటారు రూట్ కాజ్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అని. దాంతో పాటు సూపర్ఫిషియల్ ట్రీట్మెంట్స్ దీనికి సంబంధించి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఏదైనా టెంపరరీ రిలాక్సేషన్, టెంపరరీ రిలీఫ్ వస్తే అది సూపర్ఫిషియల్ ట్రీట్మెంటే. మళ్ళీ మళ్ళీ రాకుండా చేసే ఏ ట్రీట్మెంట్ అయినా రూట్ కాజ్‌ని హ్యాండిల్ చేసే ట్రీట్మెంట్. ఓకే. చాలామంది ఏ ట్రీట్మెంట్‌లో అయినా ఏది బేసిక్ ప్రొసీజర్ నుంచి కాంప్లికేటెడ్ వరకు సూపర్ఫిషియల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రూట్ కాజ్ హ్యాండిల్ చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సూపర్ఫిషియల్ ట్రీట్మెంట్స్ అంటే మాటలతోనూ, చేతలు కాకుండా మాటలతోనూ పైన పైన మరమ్మతులైన ఆయింట్మెంట్లు, టాబ్లెట్ల ద్వారానూ జరిగేవి సూపర్ఫిషియల్ ట్రీట్మెంట్స్. ఓకే. రూట్ కాజ్ నుంచి చేసేవంటే అవి ఎందుకొస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటికి రూట్స్ ఎక్కడున్నాయి, దాన్ని బ్లాక్ చేసి వాటిని ఆపడం అనే అంటే డీటెయిల్డ్‌గా ఎళ్లి దాని ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేసే ట్రీట్మెంట్స్‌ని ప్రతి ఒక్కళ్ళు నమ్మితే అక్కడికక్కడికి ఆ ప్రాబ్లమ్‌కి ఫుల్ స్టాప్ దొరుకుతుంది. సూపర్ఫిషియల్ అంటారా కొన్ని రోజులు ఎఫెక్ట్ ఉండదు. అప్పుడేం పెద్ద పెయిన్ ఉండదు. అయిపోయింది అని అనిపిస్తది. కానీ మళ్ళీ 1-2 మంత్స్‌లో మళ్ళీ మొదలయ్యి మళ్ళీ అవుతూ ఉంటది. అదే రూట్ కాజ్ ప్రాబ్లమ్ అనుకోండి, చేయించుకున్నప్పుడు ఒక 2-3 రోజులు కొంచెం ఇబ్బంది, డిస్కంఫర్ట్ ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటది. దాన్నే రూట్ కాజ్ హ్యాండ్లింగ్ ట్రీట్మెంట్స్ అంటారు. అది మన సర్జన్ ఫర్ యూలో కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్న సర్జన్స్ దగ్గర పుష్కలంగా ఉంది. అలాంటి వాళ్ళని నమ్ముకొని మీరు వెళ్ళడమే దీనికి కరెక్ట్ అయిన సొల్యూషన్. సార్ క్యాన్సర్‌కి సంబంధించి డిఫరెంట్ క్యాన్సర్స్
ట్యూమర్స్ ఉంటాయి బ్రెయిన్‌కి సంబంధించి. లంగ్ క్యాన్సర్ అంటారు. హ్మ్. లేకపోతే రకరకాల క్యాన్సర్ అంటే కడుపులో ఏదో ఒక పుండు పుట్టింది అంటారు. అది క్యాన్సర్. రకరకాల క్యాన్సర్‌లు గురించి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. బట్ క్యాన్సర్ వల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా హ్మ్. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఎప్పుడుంటదంటే, హ్మ్. సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో తీసుకోవట్లేదు. చాలామంది ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ యొక్క కాస్ట్ వల్లనో, వేటి వల్లనో ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వరు. హ్మ్. అలాంటి వాటిలో లాస్ట్ స్టేజ్‌లో ఎంఓడీఎస్ మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్‌లో ల్యాండ్ అప్ అయ్యి పేషెంట్ అనేవాళ్ళు తుది శ్వాస వదలడం జరుగుతది. ఇది దురదృష్టకరం. దీంట్లో చాలా వరకు ఏంటంటే పాలియేటివ్‌కి పాలియేటివ్‌గా అంటే నొప్పిని ఒక సర్టెన్ స్టేజ్ దాటిన తర్వాత పాలియేటివ్ కీమోథెరపీ అని ఒక ట్రీట్మెంట్ ద్వారా ఆ నొప్పిని కొంచెం కంప్రెస్ చేసే మందుల ద్వారా, ప్యాచ్‌ల ద్వారా మెయింటైన్ చేస్తాం గానీ, ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత అవయవాలనేవి ఒకదానికి ఒకటి ఇంటర్‌లింక్ వల్ల సరైన ట్రీట్మెంట్ గానీ, సరైన సమయంలో ఇయ్యకపోవడం వల్ల ఇలాంటి సిట్యుయేషన్స్‌కే పేషెంట్స్ ల్యాండ్ అప్ అవుతూ ఉంటారు. అలాంటి వారు గూడా ఈ మధ్య కాలంలో ట్రీట్మెంట్స్‌లో ఎదురుబెదురు అవుతుంటారు. అలాంటి వల్లనే గుండె చాలా నిగ్రంగా ఉండాలి. అంటే అన్ని పేషెంట్స్ అందరూ బాగవ్వరు. హ్మ్. బాగయ్యే వాళ్ళు చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటారు. కానీ బాగా అవ్వని వాళ్ళు గూడా ఉంటారు. వాళ్ళు మన దగ్గర నుంచి కోరుకుంటుంది లవ్, ఎఫెక్షన్ అండ్ రెస్పెక్ట్. ఆ 3 థింగ్స్ వాళ్ళనివ్వండి. వాళ్ళ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఖచ్చితంగా పెరుగుతది. ఇది ఈ పోడ్‌కాస్ట్ ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నా. చెప్పాలనుకోవట్లేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళకివ్వండి. అండ్ ట్రీట్మెంట్‌ని నమ్మండి. సగం సగం ట్రీట్మెంట్‌లు అనేవి కాకుండా ఒకటి నమ్మిన తర్వాత కంప్లీట్‌గా ట్రీట్మెంట్ అయ్యేంత వరకు ప్రయత్నం చేయండి. సార్ మీరు 10 సంవత్సరాలుగా మీరు సర్జికల్ ఆంకాలజిస్ట్‌గా ఉన్నారు. దాంతో పాటు 11,000కు పైగా సర్జరీస్ చేశారు. ఎందుకు చాలా సక్సెస్‌ఫుల్ సర్జన్‌గా మీరున్నారు. సర్జన్ ఫర్ యూ అసలు మీరు పెట్టటానికి కారణం ఏంటి? దాని ఎయిమ్ ఏంటి? అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్ నుంచి బయటకొచ్చి సర్జన్ ఫర్ యూ అని పెట్టి హెడ్ నుంచి టో వరకు జనరల్ నుంచి బేసిక్ ప్రొసీజర్స్ నుంచి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అన్నీ వరకు నాతో పాటు నేను చేయని మిగతా డిపార్ట్మెంట్స్‌లో ఉన్న సర్జన్స్ అందరితో పాటు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు దేవుళ్ళు. పేషెంట్ ఈజ్ మై గాడ్. హ్మ్. ప్రతి ఒక్క పేషెంట్‌కి పర్సనలైజ్డ్ సర్జికల్ కేర్ ఇవ్వాలి అనే దృక్పథంతో సర్జన్ ఫర్ యూ స్టార్ట్ చేశాను. దీంట్లో సేఫ్ కేర్, మోర్ కేర్, హై కేర్ అని 3 ఫార్మాట్‌ల ద్వారా సేఫ్ కేర్ అంటే అఫెక్టబుల్ ట్రీట్మెంట్స్ చేయని వారు చాలామంది కాస్ట్ పెట్టుకొని చేయని వాళ్ళకి వాళ్ళ అనుకూలమైన కాస్ట్‌లో చేసే వాళ్ళందరినీ సేఫ్ కేర్ మేము చెప్పిన హాస్పిటల్‌కి టైమ్ టు టైమ్ వచ్చి నా ద్వారానే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఈ ద్వారా తీసుకెళ్తాను. దీంట్లో ఏంటంటే కాస్ట్ వాళ్ళు ఊహించుకున్న కాస్ట్‌లోనే చేయడం జరుగుతుంది. మోర్ కేర్ చాలామందికి మోర్ కేర్ ద్వారా పికప్ నుంచి డ్రాప్ వరకు వాళ్ళ ఇంటి నుంచి పిక్ చేసుకొని హాస్పిటల్‌కి తీసుకొచ్చి అడ్వాన్స్డ్ సర్జరీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి డిశ్చార్జ్ మొత్తం అంతా హెల్ప్ చేసి వాళ్ళని బ్యాక్ టు ఇంటికి వాళ్ళకి డిశ్చార్జ్ అప్పుడు మెడికేషన్స్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీని పోస్ట్ ఆపరేటివ్ కేర్‌ని ఇంక్లూడ్ చేసి మోర్ కేర్. హై కేర్ అనేది అబ్రాడ్‌లో ఉన్న పిల్లలకి, ఇండియాలో ఉన్న పేరెంట్స్‌కి మేము ఒక వారధిలాగా. వాళ్ళు మా బాబాయ్‌నో, పిన్నినో వీళ్ళని అడిగే జమానా ఎళ్ళిపోయింది. ఎవరిని అడిగినా మొహమాటాలొచ్చాయి. అలాంటి వారు మమ్మల్ని సంప్రదించినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్‌ని క్లియర్‌గా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మా ఆర్గనైజేషన్ నుంచి ఒక పర్సన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పిక్ నుంచి మా హాస్పిటల్‌కి తీసుకొచ్చి సర్జరీ అయ్యి, వాళ్ళ ఇంటి వాళ్ళు చేతి కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ పేషెంట్ కంప్లీట్‌గా నయమయ్యి మీరు ఎళ్ళొచ్చు అనేంత వరకు మా సపోర్ట్ స్టాఫ్ వాళ్ళతో నుండి, వాళ్ళ ఇంటి వాళ్ళు తిరిగి వాళ్ళ పిల్లలు వచ్చేంత వరకు వాళ్ళు లేని లోటుని సర్జన్ ఫర్ యూ ద్వారా ప్రతి ఒక్కరికి అడ్వాన్స్డ్ వేలో, సేఫెస్ట్ వేలో, సెక్యూర్డ్ వేలో చేయడం నా యొక్క ఆ అభిలాష. అది మేము చేయడం జరుగుతుంది. ఇంకా ఇది హై స్కేల్‌లో తీసుకొచ్చి ప్రతి ఒక్క పేషెంట్‌ని సర్జికల్ వేలో జెన్యూనిటిక్ ట్రీట్మెంట్‌తో, ఎఫర్డబుల్ ట్రీట్మెంట్‌తో వాళ్ళని కంప్లీట్‌గా నయం చేయడం నా సర్జన్ ఫర్ యూ యొక్క ప్రైమ్ మోటో. మనీ నేను ఇవాళ కాకపోతే తర్వాత సంపాదించుకోవచ్చు. నాకు కావాల్సింది రెప్యుటేషన్ విత్ గుడ్ ట్రీట్మెంట్. ఈయన దగ్గరికెళ్తే ఈయన గాని యాక్సెప్ట్ చేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. దీంట్లో మతలబులుండవు. సెకండ్ మాటలుండవు. ఏది మాట్లాడుకున్నామా దాని మీద కట్టుబడి ఉండి
ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. నాకు అదృష్టం ఏంటంటే నాతో పాటు మంచి టీమ్ ఆఫ్ సర్జన్స్ అసోసియేట్ చాలా అవ్వడం మంది వల్ల దగ్గర దగ్గర 30 మంది మీ దగ్గర డాక్టర్స్ సర్జన్స్ ఉన్నారు. ఉన్నారు. సో అన్ని ఏరియాస్ని మనం కవర్ చేస్తూ ఉన్న అంటే వాళ్ళు కూడా. బ్రాంచెస్ కూడా మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి అవును సార్. హైదరాబాద్లో? ఫస్ట్ నాకు కొండాపూర్, కూకట్పల్లి, తార్నాక, మదీనాగూడ అండ్ కోకాపేటలో నా బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము అన్ని సెంటర్స్‌లోనూ మెల్లిమెల్లిగా అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్‌ని అన్ని బ్రాంచెస్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫ్యూచర్‌లో మేము టైర్ 2 సిటీస్‌కి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఒక ప్లేస్‌లో 100% మేము సాటిస్ఫై చేశాము అంటేనే మేము ఇంకొక సెంటర్ కోసం ఆలోచిస్తాము. ఆ ప్లేస్‌కి వెళ్ళడానికి చూస్తాను. నాకు దొరికిన స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్‌గా ఏ నిమిషము హడావిడి కాకుండా నా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ నా టీమ్ ఉండడం, ఓకే. నా స్టాఫ్ కూడా చాలా లవ్ అండ్ ఎఫెక్షన్‌లో నేను నా సర్జన్ ఫర్ యూలో నా హాస్పిటల్‌లో పేషెంట్ నాకు దేవుడు. ఆ పేషెంట్‌ని ఇబ్బంది పెట్టే ఏ చిన్న పని నా చుట్టుపక్కల నా నాకు నా స్టాఫ్ కావచ్చు, నాకు అసిస్ట్ చేసే హాస్పిటల్స్ కావచ్చు ఎవరు నెగ్లెక్ట్ చేయరు. అది నేను మిగతా వాళ్ళకన్నా నేను డిఫరెంట్‌గా నన్ను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టడానికి నా లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ విచ్ ఈస్ ద పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ ద్వారా నేను చేయడం నన్ను ఆనందంగా నిద్రపోయేటట్టు చేస్తది. నెక్స్ట్ డే నూతన ఉత్సాహంతో మళ్ళీ ఇంకెందరో పేషెంట్స్‌కి చేయడానికి చేస్తూ ఉంటది. రోజువారీగా నేను చేసే ప్రతి పేషెంట్ చాలా హ్యాపీగానే ఇంటికెళ్ళడం జరుగుతుంది. దట్ ఈస్ హౌ వి ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. ఓకే. యాక్చువల్‌గా ఈ ఫాస్టెస్ట్ యుగంలో అందరూ కాలంతో పాటు పరిగెడుతూ ఉన్నారు. బట్ సర్జరీస్‌కి సంబంధించో లేకపోతే వీకెండ్స్‌కి అట్లాగే ఏదో అంటే తొందరగా ఏదో ఎళ్ళిపోయి ఒక నెల రోజులు హాస్పిటల్‌లో పడుకునే సిట్యుయేషన్స్ లేదు. 1, 2 రోజుల్లోనే ఫ్రీ అయిపోయి వాళ్ళు గెట్ బ్యాక్ టు మళ్ళీ వాళ్ళు వర్క్‌కి వెళ్ళిపోయిన పరిస్థితి. అలాంటి సర్జన్ ఫర్ యూ ఏదైనా ఎలాంటివి? డెఫినెట్లీ నేను చేస్తున్న నా ఫస్ట్ సెంటర్ విచ్ ఈస్ ఇన్ కొండాపూర్. ఇట్ ఈస్ అ హాట్ ప్లేస్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ పీపుల్. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఫ్రైడే పూట నన్ను కలవడానికి వచ్చి సాటర్డే సర్జరీ చేయించుకొని సండే రెస్ట్ తీసుకొని మండే కల్లా వెళ్ళిపోయే వాళ్ళు. నేను నెలకి ఉదాహరణకు ఒక 100 సర్జరీలు చేస్తే 30-40 మంది ఈ వీకెండ్స్‌లోనే వస్తారు. వీకెండ్స్‌లోనే అకంప్లిష్ చేసేసుకొని మళ్ళీ వెళ్ళిపోడు. ఫాస్ట్ దే నీడ్ ఎ ఫాస్ట్ యాక్యురేట్ కంప్లీట్ హీలింగ్ ప్రాసెస్ ఉన్న మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని ఎక్స్పెక్ట్ చేసుకొని నా దగ్గరకు వస్తున్నారు. దే ఆర్ గెటింగ్ ఫైన్. అది మన దగ్గర 100% పాసిబుల్ ఉంది. ఓకే. ఇంకోటి కూడా స్పెషల్ సర్జన్ ఫర్ యూకి సంబంధించి మీరు ఏదైనా అడగాలి అనుకుంటే కొలెన్ హైడ్రోథెరపీ ఏదైతే ఉందో పీపుల్స్‌కి చాలా మిమ్మల్ని దగ్గరికి తీసిన ట్రీట్మెంటు. ఏం చెప్తారు? అంటే చాలా తక్కువ మంది చోట్ల ఈ కార్పొరేట్స్ దగ్గర ఇవి ఉందని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఫస్ట్ కొలాన్ హైడ్రోథెరపీ అంటే పెద్ద పేగుని ల్యూక్వామ్ డిస్టిల్డ్ వాటర్ ద్వారా శుద్ధి చేసే ఒక మిషన్. ఓకే. ఇది 2 ఇయర్స్ పిల్లోడ్ నుంచి 99 ఇయర్స్ వరకు ఎవరైనా ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే. దీని ద్వారా మోషన్కి వెళ్ళే ద్వారాలో ఒక స్టెరైల్ ఒక చిన్న పైప్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా బాడీ ఎంతైతే యాక్సెప్ట్ చేస్తుందో అంతే మా మిషన్ అనేది బాడీలో పంప్ చేసి పేరుకపోయిన ఫీకస్ మొత్తాన్ని అంటే మోషన్ అన్నిటిని క్లియర్ చేసి పెరిస్టాల్టిక్ మూమెంట్స్ పేగుల యొక్క కదలికని ఎన్హాన్స్ చేసే మిషన్ కొలాన్ హైడ్రోథెరపీ. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఇన్ సో మెనీ ప్రాబ్లమ్స్లో. అదొక గేమ్ చేంజర్ లాగా ఉంది. గేమ్ చేంజర్ ఇన్ కాన్స్టిపేషన్, అదేమంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో పాటు అబ్డామినల్ టైట్నెస్, కొంచెం తిన్నా పెరిగిపోవడం. ఈ మధ్యకాలంలో పర్ఫెక్ట్లీ ఫిట్గా ఉన్న ఒక జిమ్కి వెళ్ళి వచ్చే వీళ్ళు ఇంత తినంగానే కడుపు ఉబ్బిపోతూ ఉంటుంది. దానికి కారణం వాళ్ళు తీసుకునే ప్రోటీన్. అదంతా పేగుల్లో మ్యూకోజాలో ఒక పొరలాగా ఉండిపోయి కొద్దిగా తిన్నా అబ్బా చాలు అనిపిస్తుంది. అలాంటి వాటిని కూడా క్లీన్ చేసి రూట్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ పెచ్చుల నుంచి క్లియర్ చేసి పెరిస్టాల్టిక్. దీనివల్ల మెటబాలిజంలో మార్పులు వస్తాయి. ఈ బరువు తగ్గవలసిన వాళ్ళు తగ్గుతారు, పెరగాల్సిన వాళ్ళు పెరుగుతారు. మనం గ్యాస్ రిలీజ్ చేసినప్పుడు ఒకప్పుడు చాలామందికి విపరీతమైన స్మెల్స్ ఉంటాయి. అవి బాడీలో ఉన్న ఆర్డర్ న్యాచురల్ వే ఆఫ్ డీటాక్సిఫికేషన్ ఏదన్నా ఉంది అంటే అది కొలాన్ హైడ్రోథెరపీ ద్వారా ఇప్పటి వరకు ప్రతిరోజుగా యావరేజ్గా 5 to 7 పేషెంట్స్ని మా సెంటర్స్లో ఒక్కొక్క సెంటర్లో చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్నో రకాల స్టేజెస్ వీల్ చైర్ మీద వచ్చిన వాళ్ళు కూడా ఉత్సాహంగా లెగిసి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మూవీ స్టార్స్ నుంచి తీసుకుంటే సగటున సాధారణ మనిషి వరకు చాలా వారికి ఉన్న సమస్యని ఇది అంటే బేస్ లెవెల్ నుంచి ఎన్ని రోజులని మందులు వాడతారు, ఎన్ని రోజులని లాక్సేటివ్స్ తీసుకుంటారు, ఏమని తీసుకున్నా దానికి పర్మనెంట్ సొల్యూషన్ రాదు. పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే అది లోపల నుంచే రావాలి, అది పేగుల యొక్క కదలికల నుంచి రావాలి. ఆ పేగుల యొక్క కదలికని ఫాస్ట్గా ఎన్హాన్స్ చేయడానికి ఒక 4 సిట్టింగ్స్ ప్యాకేజీ లాగా ఉంటుంది. అది కానీ 10 to 15 days గ్యాప్ చొప్పున ఆ 4 సిట్టింగ్స్కి తీసుకుంటే
అన్ని రకాల సమస్యల నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఇదే సిస్టమ్‌ని మేము ఫ్యూచర్‌లో టైర్ 2 సిటీస్‌కి కూడా ఎక్స్‌పాండ్ చేస్తున్నాం. డాక్టర్స్‌తో కొలాబరేట్ అయ్యి ఓకే. మేమే ట్రైనింగ్, ఇన్‌స్టిట్యూషన్స్ ఎవ్రీథింగ్ వి విల్ టేక్ కేర్. ఇది ఒక అద్భుతమైన ఫ్యూచర్‌లో చాలా ఎక్కువగా ఇనబోతున్న ట్రీట్మెంట్ అండి. ఇది చేయించుకున్న వాళ్ళు కూడా హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్, 100 కాదు థౌసండ్స్ ఆఫ్ స్టోరీస్, సక్సెస్‌ఫుల్ స్టోరీస్ నా దగ్గర ఉన్నాయి. ఇది కొలాన్ హైడ్రోథెరపీ. ఇట్స్ జెన్యూన్‌లీ ఎ వెరీ గుడ్ ట్రీట్మెంట్. అందరూ ఏజ్‌కి నిమిత్తంగా వచ్చి చేయించుకొని డీటాక్స్ అయ్యి న్యాచురల్ వేలో ఎన్హాన్స్‌మెంట్ అవ్వడానికి ఈ కొలాన్ హైడ్రోథెరపీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. లాస్ట్ ఈ కొలాన్ హైడ్రోథెరపీ ద్వారా చిన్న పిల్లలు పుట్టిన వారికి చాలా వరకు ఇంటర్సెప్షన్ అని జరుగుతున్నది. ఓకే. ఇంటర్సెప్షన్ అంటే బైనాక్యులర్స్ లాగా ఒక పేగు లోపు వెళ్ళిపోవడం. అది ఎంతో కాస్ట్లీయెస్ట్ రిస్క్‌తో కూడిన సర్జరీ. అది ఈ కొలాన్ హైడ్రోథెరపీ ద్వారా 2500 నుంచి 3000లో 5 నిమిషాల్లో అలాంటి ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేసుకోవచ్చు. అది ఎలా పాసిబుల్ అంటే కొలాన్ హైడ్రోథెరపీ ద్వారానే పాసిబుల్. అది ఓన్లీ ఈ కడుపు గ్యాసే కాదు, 120+ ప్రాబ్లమ్స్ నుంచి ఇది మనకి హీలింగ్‌ని తీసుకొచ్చే ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్. అది మన కొలాన్ హైడ్రోథెరపీ మన సర్జన్ ఫర్ యూలో ఉన్నాయి. ఓకే. నిజంగా చూస్తే ప్రతి ఒక్కటి కూడా అంటే మీరు ఈ 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో దగ్గర 11,000 సర్జరీలు ఎలా చేశారు ఏంటి అంటే ప్రతి దాని మీద కూడా మీకు మంచి అవగాహన ఉంది. దాంతో పాటు ఒక టీమ్ ఉంది. దాంతో పాటు ఎవరైతే మీకు పేషెంట్ పట్ల మీకు కన్సర్న్ కూడా ఉంది. ఇవన్నీ చూసుకుంటూ నిజంగా ఒక డాక్టర్‌గా మీరు ముందుకెళ్ళడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. నిజంగా ఈరోజు ఏదైతే డాక్టర్ బాలగణేష్ వేదాటి ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలుగా 11,000 సర్జరీలు చేసి ముందుకెళ్తున్నారు ఆయన. ఆయన సర్జన్ ఫర్ యూ అనే ఒక ఏదైతే హాస్పిటల్ ద్వారా చాలామంది ప్రజలకి ఏదైతే ఉందో తన వంతు సహాయం చేస్తూ దాని వంటు ట్రీట్మెంట్ ద్వారా సహాయం చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. ఇది ఈరోజు పాడ్కాస్ట్. ఎందుకంటే ఇది ఫస్ట్ పాడ్కాస్ట్. దాంతోపాటు క్యాన్సర్‌కి సంబంధించి ప్రతి దాన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా ఏదైతే మీకున్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, మీకున్న డౌట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా మీరు ఏదన్నా దీనికి సంబంధించి ఏదైనా కావాలంటే ట్రీట్మెంట్ సంబంధించి ఏదైనా అవగాహనకు సంబంధించి మీకు ఏదైనా కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదే మొదటి పాడ్కాస్ట్. దీని తర్వాత కూడా ఈ యొక్క సిరీస్ కొనసాగుతూ ఉంటుంది. దాని తర్వాత మీకు ఏదైనా ఉన్నా కానీ కాల్ చేసి దీనికి సంబంధించి మీరు మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బాలగణేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఓకే. ఈ వీడియో ద్వారా నా తల్లిదండ్రులకి, మా ఫ్యామిలీకి అండ్ నన్ను నమ్మి ఇన్ని రోజులు ఇన్ని ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్క పేషెంట్కి పేరున నా ధన్యవాదాలు. నన్ను నమ్మడం బట్టే నా మాటలతో పాటు నా చాతల్ని కూడా నమ్మి నా దగ్గరకు వచ్చి సర్జరీ చేయించుకున్న నా పేషెంట్స్కి నన్ను నమ్ముతూ మీ అందరూ నన్ను సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మీరందరూ నన్ను గుర్తించినందుకు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బాలగణేష్ గారు. మా పాడ్కాస్ట్కి వచ్చి మీ యొక్క దీనికి సంబంధించి ఈ క్యాన్సర్కి సంబంధించి ఎన్నో విషయాలు మాతో మా ఆడియన్స్తో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాంటివి ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎలాంటివైనా మనకి కామెంట్ రూపంలో వస్తే మళ్ళీ మనం దానికి ఫర్దర్గా సంబంధించి వచ్చి మనం వాటికి మాట్లాడతాం. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ బాలగణేష్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.